హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజు టాక్స్ టర్నింగ్ పాయింట్ టాక్ షో. గైస్, మనకు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మనం ఇన్వైట్ చేయడం జరిగింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మల్టిపుల్ ఎగ్జామ్స్ని, ఒకటి కాదు రెండు కాదు 3 డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేసి మన ముందున్నారు. అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో నుంచి ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే జనరల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు, రూరల్ విలేజెస్లో పెరిగినప్పుడు మనకు జనరల్గా గైడెన్స్ చాలా తక్కువగా అవైలబిలిటీ ఉంటుంది అండ్ ప్రిపరేషన్కి కూడా చాలా తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చి మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్రాక్ చేయడానికి అతనికి ఎవరు సహాయపడ్డారు, ఎక్కడి నుంచి ఆ మోటివేషన్ వచ్చింది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనుకున్నారు, ఇలాంటివన్నీ డీటెయిల్స్. వీటితో పాటు పర్టికులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సార్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, సో అందులో నుంచి మనకు ఇంపార్టెంట్ అయిన మోటివేషనల్ పాయింట్స్ ఏంటి, అండ్ జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గా ఆస్పిరెంట్ చేసే మిస్టేక్స్ ఏముంటాయి అండ్ సార్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అవబోతుంది. ఎందుకంటే ఎస్ఎస్సిలో ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి, అదే మన సింగరేణిలో ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి, అదేవిధంగా మనకు హైకోర్టు నుంచి ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి సో సార్ మనకు అవైలబుల్గా ఉన్నారు. సో నాగభూషణం సార్, సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు టాక్ షో. మీలాంటి పర్సన్స్ అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేసి స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నారో, డెఫినెట్గా ప్రతి ఒక్క జర్నీలో ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంటుంది. ఏదో ఒక పాయింట్ ఏదో ఒక స్టూడెంట్ని అయితే మోటివేట్ చేయడానికి అవసరపడుతుంది. అంటే మన ఉద్దేశం కూడా ఏంటంటే మీ జర్నీలో నుండి, లేదంటే మీరు ప్రిపేర్ అయిన డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, మీరు డిఫరెంట్ ఎగ్జామ్స్ అవి ప్రిపేర్ అయ్యారు అండ్ ఇక్కడ రీచ్ అయినప్పుడు డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే క్రాక్ చేశారో, ఆ కంప్లీట్ జర్నీలో నుంచి ఒక్క పాయింట్, ఒక్క ఆస్పిరెంట్, అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఇన్స్పైర్ చేసినా కూడా సో మనం చేసే ఈ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అంటే నేను అనుకుంటున్నాను. సో వెల్కమ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి బేసిక్గా మీ బ్యాక్గ్రౌండ్, అంటే మీరు ఎక్కడి నుంచి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా జరిగింది, సో కాంపిటేటివ్ రూట్లోకి ఎట్లా వచ్చారు. అంటే జనరల్గా మనకున్న ఐడియా ప్రకారం కొన్ని రూరల్ ఏరియాస్లో ఉన్నప్పుడు మనకు ఈ ప్రిపరేషన్కి వెళ్ళాలన్నా కానీ ఆ ఫెసిలిటీస్ అంత ఈజీగా ఉండవు. అంటే అసలు జనరల్గా చదువుకోవడానికి అంత ఫెసిలిటీస్ నార్మల్గా ఉండవు. సో అలాంటి పరిస్థితుల నుంచి సో మీ జర్నీ ఎట్లా సాగింది, సో స్టార్టింగ్ నుంచి ఒకసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ రూట్లోకి జర్నీ ఎట్లా వచ్చింది. షూర్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ సార్. అయితే ఒక చిన్న విషయం చెప్పాలి సార్. ఫస్ట్లో ఏంటంటే సార్, ఇప్పుడు నేను షేర్ చేసుకునే ఎందుకంటే నా పర్సనల్ సార్. మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటిది అంటే, నేను సక్సెస్ స్టోరీ అని చెప్పను నాది, ఎందుకంటే ఇంతకంటే పెద్ద సక్సెస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు సార్. కాకపోతే నా లెవెల్కి తగ్గట్టుగా, నా లెవెల్లో, నా బ్యాక్గ్రౌండ్లో నాకు వచ్చిన సక్సెస్ స్టోరీని మాత్రం దట్టు నేను ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యానని షేర్ చేసుకోవాలి. అదే సార్, అంటే అవే చాలా మందికి కూడా ఇన్స్పైరింగ్ పాయింట్స్ అవ్వచ్చు, ఎందుకంటే రిలేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ నుంచి ఎట్లా మనం ముందుకెళ్ళాలనేది చాలా మందికి ఆ పాయింట్స్ తెలుస్తాయి. సో డెఫినెట్గా అవి చాలా యూజ్ అవుతాయి. అవునవును. సో బిఫోర్ ఐ షేర్ ఆల్ ఆఫ్ దెమ్, సో నా పేరు వచ్చేసి జల్లి నాగభూషణం అండి. నాన్నగారి పేరు భిక్షం, అమ్మగారి పేరు మాణిక్యమ్మ గారు అండి. మాది ఖమ్మం జిల్లాలో రాయగూడెం అనే స్మాల్ విలేజ్ అండి. ఒక 70-75 ఫ్యామిలీస్ ఉంటాయి, హౌస్ హోల్డ్. రాయగూడెం సార్ ఖమ్మం జిల్లాలో ఉంటుంది. ఖమ్మం నుంచి అరౌండ్ 25 km డిస్టెన్స్లో ఉంటుంది సార్. మా ఊరికి స్పెషాలిటీ ఉంది సార్. సో అది చెప్పడానికంటే ముందు డీటెయిల్స్ చెప్తాను. అంటే మాదంతా కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ సార్ మాది. సో జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ అగ్రికల్చర్ వర్కే ఇష్టపడతా ఉంటాం. కాకపోతే మా ఊర్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సైడ్ రావడానికి మాత్రం ఒక మోటివేషన్ ఉంది సార్. సో మా ఊర్లో నుంచి మొదటిగా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే మంచి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసింది మాత్రం నాకు బాబాయ్ అవుతారండి. మరి ఉబ్బన్ బాలస్వామి గారు అని, ప్రజెంట్గా TSNPDCLలో ఆయన CGM క్యాడర్లో ఉన్నారు, NPDCLలో అండి. సో ఆయన మాకు దేవుడితో సమానం సార్. ఎందుకంటే నేను ఒక్కనే కాదు సార్, చాలా మందికి చదువు వైపు, చదువుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో అని ఫస్ట్ పరిచయం చేసిన వ్యక్తి బాలస్వామి గారు అండి. సో కోఇన్సిడెంట్గా ఏంటంటే ఈరోజు మా బాబాయ్ గారిది వెడ్డింగ్ యానివర్సరీ కూడా. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఈరోజు. అండ్ ఇంకో వ్యక్తి వచ్చేసి మాకు అంటే మేము మాతో పాటు చాలా మంది కూడా పోలీస్ జాబ్స్ అవి ప్రిపేర్ అవుతూ ఉంటారు సార్. సో ఫస్ట్ పోలీస్ అంటే ఎలా ఉంటారు, అంటే ఒక స్టూడెంట్, ఒక ఆస్పిరెంట్ పోలీస్ జాబ్ ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ఉండాలని ఫస్ట్ మాకు ఇన్స్పైర్ చేసింది మాత్రం ఒక మాకు రిలేటివ్ ఉన్నారు సార్ ఆయన మనకి. అయితే అంటే వీళ్ళిద్దరు కూడా ఎలా అంటే మాకు దేవుడితో సమానం సార్. ఫస్ట్ నుంచి కూడా కంప్లీట్ ఈ రూట్లో రావడానికి కూడా వీళ్ళిద్దరు అనమాట. సో అట్లా మమ్మల్ని చదువు మోటివేట్ చేసింది అయితే సార్ వాళ్ళిద్దరు కూడా మాకు చాలా మోటివేట్ చేశారు సార్. అయితే ఫస్ట్ నా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వచ్చేసి మా ఊర్లో జరిగింది సార్. సో తర్వాత మా ఫ్రెండ్స్ అందరు ఎవరేదంటే మా ఈ ఉబ్బన్ బాలస్వామి గారు అని చెప్పాను కదా సార్. సో వాళ్ళ
రిలేటివ్స్ వాళ్ళందరి పిల్లలు కూడా ఖమ్మంలో ఒక గవర్నమెంట్ స్కూల్కి మూవ్ అవుతున్నప్పుడు నేను వాళ్ళతో పాటు వెళ్ళాను. ఓకే. అడ్మిషన్ కాకపోతే అడ్మిషన్కి వెళ్ళినప్పుడు నాకు అడ్మిషన్ రాలే. మా ఫ్రెండ్స్ అందరికి వచ్చింది, నాకు అడ్మిషన్ రాలే. ఓకే. సో అక్కడ ఏం జరిగిందంటే మా నాన్న నాతో పాటు అడ్మిషన్ కోసం వచ్చారు. అక్కడ అది ఒక కాన్వెంట్ స్కూల్ అండి, అంటే చారిటీస్ బ్రదర్స్ ఉంటారు కదండి, వాళ్ళు రన్ చేస్తున్న కాన్వెంట్ స్కూల్ అది. ఓకే. సో ఇక్కడ నాకు అడ్మిషన్ రాకపోయేసరికల్లా మా ఫ్రెండ్స్ అందరికి వచ్చింది, నాకు రాలేదు. 8th క్లాస్ సార్ అడ్మిషన్ అది. అయితే అక్కడ ఏం జరిగిందంటే మా నాన్నగారు చాలా రిక్వెస్ట్ చేశారు ఆయన ప్రిన్సిపల్ గారిని, బ్రదర్ ఆయన, స్కూల్ నేమ్ అవి మెన్షన్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. సో అక్కడ చూసి చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా అతను అడ్మిషన్ ఇవ్వలేదు నాకు. అందరు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు వెళ్ళి ఆ బ్రదర్ గారి కాళ్ళ మీద పడతారు అనమాట. మా ఒక్క అబ్బాయికి అడ్మిషన్ ఇవ్వండి, అందరికి ఇచ్చారు, ఫ్రెండ్స్ లేకపోతే ఇబ్బంది పడతాడు కదా అని. ఆయన వినిపించుకోకుండా, ఐ మీన్ రిక్వెస్ట్ కన్సిడర్ చేయకుండా ప్యూర్ని పిలిపించి మా నాన్నగారిని అట్నే డ్రాగ్ చేయించాడు బయటికి. ఇది కాన్వెంట్ స్కూల్లో జరిగింది సార్ ఇది. సో ఇది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్ సార్. సో నాకు తెలియని ఏజ్లో నాలో ఒక బర్నింగ్ డిజైర్ని పెంచింది మాత్రం ఆ బ్రదరే సార్. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఆయనకి. ఒకవేళ అడ్మిషన్ ఇచ్చుంటే నా లైఫ్ నార్మల్గా ఉండేదేమో, ఇవ్వలేదు కాబట్టి పాయింట్స్ కూడా ఇప్పటికీ కూడా నేను చెప్తాను కదా సార్, చదవాలి, హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి, అర్థమైందా సార్, కంపల్సరీ ఏదో మంచి ఎగ్జామ్ క్రాక్ చేయాలి, మంచి సెటిల్ అవ్వాలి. మా నాన్నగారు ఎంత కష్టపడుతున్నారు నా కోసం, ఎంత రిక్వెస్ట్ చేసిన సార్ అడ్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి నాకు తెలియని వయసులోనే అది నాకు ఒక బర్నింగ్ డిజైర్ లా ఉండిపోయింది సార్. ఆ తర్వాత నేను ఎప్పుడు వెనక తిరిగి చూడలేదు. సో ఇండైరెక్ట్ గా బ్రదర్ నాకు చాలా సహాయం చేశారు అడ్మిషన్ ఇవ్వకుండా. సో ఇండైరెక్ట్ గా ముగ్గురు పర్సన్స్ ఇప్పుడు. అవునవును సార్. సో అంటే ఫ్యామిలీ రోల్ ఎలా ఉండే సార్, అంటే మీ మమ్మీ డాడీ నుంచి సపోర్ట్ కానీ, ఎందుకంటే మనకు అలాంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చినప్పుడు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి ఎడ్యుకేషన్. అప్పటివరకు అయితే గవర్నమెంట్ స్కూల్, తర్వాత ఎక్కడ వెళ్ళారు సార్ మరి కాన్వెంట్? అదే ఇక్కడ కంటిన్యూషన్ సార్. అయితే కాన్వెంట్ స్కూల్ అడ్మిషన్ రాలేదు సార్. కాకపోతే ఏంటి అంటే కాన్వెంట్ స్కూల్లో హాస్టల్ ఉంటుంది సార్, అటాచ్డ్ హాస్టల్ ఉంటుంది కదా, అక్కడ చర్చ్ ఫాదర్ నన్ను ఎంకరేజ్ చేసి నువ్వు హాస్టల్లో మీ ఫ్రెండ్స్తోనే ఉండు, కానీ స్కూల్కి మాత్రం పక్కన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళామని చెప్పేవారు సార్. సో పక్కన వేరే గవర్నమెంట్ స్కూల్ ఉండేది, దాంట్లో నాకు అడ్మిషన్ వచ్చింది. అక్కడ ఒక సార్ పరిచయం అయ్యారు, వేణుగోపాలరావు గారు అని. ఇక అది సెకండ్ టర్నింగ్ పాయింట్ సార్ నాకు. ఇప్పటికి కూడా నాకు ఎప్పటికీ మోటివేషన్ గానే ఉంటా ఉంటుంది. ఫర్దర్ హైయర్ స్టడీస్ కూడా ఆయన నుంచి మోటివేషన్ తీసుకుంటా ఉంటాను సార్. బాగా హెల్ప్ చేశారు నాకు ఆయన, వేణుగోపాలరావు గారు అని. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ అయింది సార్ నాది. అక్కడ మొత్తం గవర్నమెంట్ లోనే అయింది, గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి సార్ మీకు. ఏ స్కూల్ వాళ్ళు అయితే నాకు అడ్మిషన్ ఇవ్వలేదో అదే స్కూల్ వాళ్ళు ఒకసారి నన్ను పిలిచి, అదే ప్రిన్సిపల్ గారు నన్ను పిలిచి చాలా బాగా చదివా అని చెప్పారు. ఎప్పుడు అంటే 10th క్లాస్లో సార్. నాకు 10th లో 537 వచ్చాయి సార్. గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను నేను. కాన్వెంట్ స్కూల్లో వాళ్ళకి 543 వచ్చాయి, 6 మార్క్స్ డిఫరెన్స్తో అనమాట. నేను చాలా పోటీ పడ్డాను. బాగా చదువుకున్నావు అబ్బా, మా స్కూల్కి రాపోయినావా అంటే నేను అన్నాను, లేదు సార్ వచ్చాను నేను, మీరు అడ్మిషన్ ఇవ్వలేదని చెప్పాను. సో నాకు చాలా మజా అనిపించింది అప్పుడు. అది మా ఫ్రెండ్సే పరిచయం చేశారు. గుర్తొచ్చింది 100% గుర్తొచ్చిందని అనుకుంటున్నాను నేను. ఎనీ హౌ సార్ నాకైతే చాలా హెల్ప్ చేశారు ఆ బ్రదర్ ఏది అడ్మిషన్ ఇవ్వకుండా. అది కూడా మంచి ఇంపార్టెంట్ పాయింట్. చాలా బర్నింగ్ చెప్తున్నా కదా సార్, నాకు తెలియని వయసులో నాలో ఎడ్యుకేషన్ వైపు బర్నింగ్ డిజైర్ పెంచింది మాత్రం అడ్మిషన్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ నాకు హెల్ప్ చేసింది వాళ్ళైతే. డైరెక్ట్గా హెల్ప్ చేసిన చెప్పాను కదా సార్, మా బాబాయ్ బాలస్వామి గారు కావచ్చు, లేదా మా టీచర్ వేణుగోపాలరావు గారు కావచ్చు, వీళ్ళే సార్. అని మీరు అన్నట్టు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది అంటే, ఐ మీన్ చాలా ఫ్యామిలీస్ లాగానే మాది కూడా ఒక పూర్ బ్యాక్గ్రౌండ్. కాకపోతే ఏంటంటే నేను పూర్ అని నాకు అసలు తెలియదు సార్, ఎందుకంటే మా నాన్న నాకు ఏది పెట్టకుండా దాచలేదు. నేను చాలా రిచ్గానే బతికి ఓపెన్ చెప్తున్నాను. అంటే పూర్ ఫ్యామిలీ అయినప్పటికీ రిచ్ కిడ్స్ ఏ విధంగా చదువుకుంటారు అంటే, ఐ మీన్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మా నాన్న ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ అడిగాడు అనుకోండి, దానికి డబ్బులు ఇచ్చేవారు. మా నాన్న ఇప్పటికి కూడా ఇస్తారు. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా సరే ఇంటికి వెళ్తే మా నాన్న డబ్బులు తీసుకెళ్ళని ఇస్తారు. ఆయన దగ్గర ఏమీ లేవు, కాకపోతే ఆయనకి నేనే సర్వస్వం, సింపుల్గా చెప్పాలి అంటే అట్లా. సో నేనైతే ఆ విధంగా అయితే చాలా హ్యాపీ సార్. దేవుడు అలాంటి పేరెంట్స్ ఇచ్చారు నాకు. వాళ్ళకేం తెలియదు, టు బీ ఫ్రాంక్, చదువుకుంటా అంటే వెళ్ళమనే వాళ్ళు, చదువుకో అని చెప్పేవాళ్ళు తప్ప ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, ఎలా చదువుకో అని చెప్పేసి గైడెన్స్ అయితే ఇవ్వలేదు. అది నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది, రెండో విధంగా నెగిటివ్ కూడా అయింది సార్. ప్లస్ పాయింట్ ఏ విధంగా అంటే, నా అంతా నేను ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలిగా. మా పేరెంట్స్ నాకంటే ఓన్లీ మెంటల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, కానీ గైడెన్స్ మాత్రం వాళ్ళకి తెలియదు. అది నాకు ప్లస్ పాయింట్ అయ్యింది. నెగిటివ్ పాయింట్ ఎలా అయిందని అంటే, ఇంకా ఎడ్యుకేటెడ్ అయి ఉంటే, ఇంకా ఆ గైడెన్స్ కూడా వచ్చి ఉంటే వేరేలా ఉండేదేమో అని చెప్పి అనిపించింది సార్. ఆ చిన్న ఫీలింగ్ అయితే ఉన్నది. బట్ ఎనీహౌ వాళ్ళు చేసిన హెల్ప్కి బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడైతే మంచిగా ఉంది. ఓకే సార్. సో అప్పటి వరకు ఎడ్యుకేషన్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ రావడానికి, ఇప్పుడు మీరు గైడెన్స్ గురించి మాట్లాడారు కదా, అంటే ఎక్కడ గైడెన్స్ మీకు వేరే, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రూట్లో వెళ్ళాలని ఎవరైనా స్పెసిఫిక్గా చెప్పారా? మీకు ఎట్లా అవేర్నెస్ వచ్చింది? జనరల్గా అంత ఈజీగా కొంతమందికి అంత రాదు. అంటే నా ఎగ్జాంపుల్ చెప్పిన
ఆల్మోస్ట్ ఇప్పుడు నేను బీటెక్ చేసినప్పుడు కూడా కొన్ని ఎగ్జామ్స్ తెలుస్తుండే, బట్ అంత సీరియస్గా రాయకపోవడము, లేదంటే అంత క్లియర్గా కూడా మనకి ఎవరు చెప్పకపోవడం, ఇది అప్లై చేసుకోవాలి అనేది చాలా వరకు తెలియదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా మనకు ఒక ఎంసెట్ ఉంటుంది, బీటెక్ రూట్లో వెళ్ళాలి తెలియదు నాకు. బట్ నేను ఒక కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంటర్లో నాకు ఒక సార్ వల్ల తెలిసి నేను అప్లై చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు మళ్ళీ తెలియదు, నేను వేరే స్కూల్లో ఉంటే వేరే ఇంటర్ కాలేజ్ చేసి ఉంటే తెలియకపోయి ఉండొచ్చు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో అదొకటి ఇంపార్టెంట్ నాకు అక్కడ ఈ రూట్లోకి రావడానికి, అదొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పినట్టు. అట్లా మీకు ఎక్కడ అంటే ఈ రూట్లోకి రావడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ? నాది బీటెక్ వచ్చేసి జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ సార్ నాది. ఓకే. అది అనంతపూర్ బ్రాంచ్ పులివెందుల్లో ఉండే. ఓకే. జేఎన్టీ అనంతపూర్ కాలేజ్ పులివెందుల్లో పెట్టాను. బీటెక్ ఫస్ట్ బ్యాచ్ మాదే అక్కడ. సో బీటెక్ అయిన తర్వాత నార్మల్ కంప్యూటర్ సైన్స్ కదా సార్. సో ఆబ్వియస్లీ ప్లేస్మెంట్స్ అవి వస్తాయని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కాబట్టి 2008 నా 2006 to 2010 బ్యాచ్ సార్ నాది బీటెక్. సేమ్ ఇయర్ 6 to 10 సార్. అక్కడ ఏం జరిగిందంటే సార్ 8లో మీకు ఐడియా ఉంది అనుకో, 2008లో ఎకనామిక్ రిసెషన్ వచ్చింది. 8 నుంచి దాదాపుగా ఒక 6 years 7 years వరకు అది కొనసాగింది సార్. సో ఆ బ్యాచ్ లో మనం అట్లా ప్లేస్మెంట్ సైడ్ వెళ్ళకుండా బయటకు వెళ్ళాల్సి ట్రయల్స్ చేసాం. అప్పుడు మధ్యలో అంటే సిఎస్సి అన్ని కొంచెం బాగా డౌన్ అయిపోయి చాలా నాది ఎలక్ట్రికల్, బట్ స్టిల్ వేరే ఎవరికి కూడా అప్పుడు ఏం లేవు. అవును వాస్తవం. అట్లా నేను ప్రైవేట్ సైడ్ ఐ మీన్ సాఫ్ట్వేర్ సైడ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నాది. కాకపోతే ఓపెన్ చెప్పాలి అంటే అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే నా దగ్గర లేదు. ఓపెన్ చెప్పాలి కాకపోతే ఉంది, బేసిక్ నాలెడ్జ్ అయితే అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండే. కరోనా టైంలో అదే సార్, అది మనకి రిసెషన్ టైంలో ఐ మీన్ అది 2008-14 ఆ టైం 10లో బీటెక్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తే కూడా అంత వెల్గా పెర్ఫామ్ చేయలేదు నేను. అప్పుడు నాకు ఇక బీటెక్ కింద ఏదో జాబ్ చేసుకోవాలి కాబట్టి నాకు ప్రైవేట్ బ్యాంకులో క్లర్క్గా జాయిన్ అయ్యాను నేను. మీరు అన్నారు కదా గవర్నమెంట్ జాబ్ సైడ్ ఎందుకు వెళ్ళారని. ఆ బ్యాంక్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇదే వర్క్ మనం బయట కష్టపడితే ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అయితే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు కదా అని నా అంతటా నేను ఓన్గా రియలైజ్ అయ్యి ఫ్యాన్సీ వరల్డ్ నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకంటే అంత ఫ్యాన్సీ వరల్డ్ బాగుంటుంది, ఏసీలు అన్ని ఉంటాయి, బాగుంటుంది, నీట్గా కస్టమర్స్ అని పలకరిస్తూ ఉంటారు, చాలా రిచ్గా ఉంది అంబియన్స్. కానీ మనసు లోపల మాత్రం ఏదో గిల్టీ ఫీలింగ్ ఉన్నది. బయటికి రావాలి, ఆ కంఫర్ట్ జోన్ బయట పడాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి నేను డిసైడ్ చేసుకుని 2012లో సార్ ఫస్ట్ టైం నేను ఇక్కడ మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో నాగార్జున స్టడీ సర్కిల్ అని మీకు తెలుసు, నాగార్జున గారు ఎకానమీ ఫేమ్, ఆ సార్ వాళ్ళ ఇన్స్టిట్యూట్లో Group 2 కోచింగ్ జాయిన్ అయ్యాను సార్ నేను. నాకు అప్పుడు అనిపించింది అది సబ్జెక్ట్స్ అని చదివిన తర్వాత ఇంత నాలెడ్జ్ మిస్ అయ్యే వాళ్ళమేమో అదే జాబ్ కంటిన్యూ చేస్తుంటే కంపల్సరీ తెలుసుకోవాలనుకొని చెప్పి కొంచెం ఇంట్రెస్టెడ్గానే నేను అటెండ్ అయ్యాను సార్. చాలా హ్యాపీ అనిపించింది. అయితే అప్పుడు Group 2 మనకి నోటిఫికేషన్స్ రాలేదు, మీకు ఐడియా ఉంది. 2013లో అంత నోటిఫికేషన్స్ ఏం లేవు, ఒక 1 year చూసాము. 2013 ఎండింగ్లో సార్ ఇది ఒక టర్నింగ్ పాయింట్ సార్ నా లైఫ్లో. ఏం జరిగిందంటే నారాయణగూడలో రత్న జూనియర్ కాలేజ్ అని చెప్పి దీప థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది సార్. ఆ జూనియర్ కాలేజ్ క్యాంపస్లో సమత అకాడమీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక అకాడమీని పెట్టారు. ఎవరంటే వర్కింగ్ అండ్ రిటైర్డ్ పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు, లైక్ కాకి మాధవరావు IAS గారు, RS ప్రవీణ్ కుమార్ గారు, అప్పికట్ల భరతభూషణ్ గారు అని చెప్పేసి చాలా మంచి వ్యక్తి. ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు సార్. తర్వాత చెప్తాను సార్ గురించి కూడా. నేను ఈ సార్ అందరూ కలిసి పేద పిల్లలకి సివిల్స్ కోచింగ్ అని చెప్పి స్టార్ట్ చేశారు సార్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టార్ట్ చేశారు. దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ మన ఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా సార్, జీకే గారు, గోపాలకృష్ణ గారు సపోర్ట్ చేశారు. ఆ సార్ కూడా చాలా సార్లు వచ్చి మమ్మల్ని మోటివేట్ చేసేవారు. దాంట్లో నాకు అడ్మిషన్ వచ్చింది సార్. నేను ఫ్రీ కోచింగ్ అటెండ్ అయ్యాను. అక్కడ నాకు చెప్పాను కదా సార్, అది ఫస్ట్ టైం అనమాట క్రాక్ చేస్తే ఆ జాబ్ ఈ జాబ్ కాదు కానీ మంచి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలి. మంచి అవకాశం ఉంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సఫర్ అయ్యేది కోచింగ్ దగ్గరే. ఆ కోచింగ్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. మోర్ ఓవర్ వాళ్ళు ఫ్రీగా బుక్స్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఫ్రీగా బుక్స్ కూడా ఇచ్చారు సార్. లేదు సార్, బయట మంచి అంటే మాకు అదంతా కూడా రిటైర్డ్ అండ్ సర్వింగ్ సివిల్ సర్వెంట్స్ కదా సార్. వాళ్ళు మంచి మంచి బుక్స్ వాళ్ళు రిఫర్ చేస్తే వీళ్ళు కొనిచ్చి మాకు ఇచ్చారు సార్. అవుట్ ఆఫ్ చారిటీ వాళ్ళు బాగా ఇచ్చారు. ఆ బుక్స్ అన్ని చదువుకున్నాం. టు బి ఫ్రాంక్ మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసాం. అప్పుడు నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఎస్ వీ కెన్ చేయొచ్చు. ఎందుకంటే మనకి చేసిన వాళ్ళు ఆల్రెడీ ఎదురుగా కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. ఈ కోచింగ్ కంటిన్యూ ఉన్న టైంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ CPO అని చెప్పేసి CAPF సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్, ఇది CASF, ITBP, CRPF ఇట్లా ఉంటాయి సార్. దాంట్లో SA నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లై చేశాను, బాగానే ఉందిలే కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందిలే కానీ ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేయాలి. దానికి 1.6 km ఉంటుంది, 100 meter లాంగ్ జంప్, హై జంప్ అన్నీ ఉంటాయి. కాకపోతే
చాలా గ్యాప్ వచ్చింది కదా సార్, అంటే ఫిజికల్ టెస్ట్ లెవెన్ Physical చేయడం చాలా tests. కష్టం కదా. అవును. సో ఒక సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మొత్తానికి అయితే కష్టపడి క్లియర్ చేశాను. 2013లో ఎగ్జామ్ రాసాం సార్. 2014లో రిజల్ట్స్ వచ్చినాయి. సౌత్ ఇండియా నుంచి ముగ్గురం సెలెక్ట్ అయ్యాం సిఐఎస్ఎఫ్కి, అందులో నేను ఒకటి. ఓకే ఓకే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ మన హకీంపేటలో ట్రైనింగ్ అని చెప్పారు, అక్కడికి వెళ్ళాను. కాకపోతే చిన్న ఒక ఫీలింగ్ ఉండేది సార్, ఈ సివిల్ సర్వీసెస్ అనుకొని మళ్ళీ డైవర్ట్ అవుతున్నావా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాను. అంటే అక్కడ టైం ఇచ్చారు మాకు, 2-3 months టైం ఇచ్చాడు జాయినింగ్కి. వెనక్కి వచ్చి ఇన్స్టిట్యూట్లో సార్ వాళ్ళతో మాట్లాడితే అది నువ్వు మంచిగా ప్రిపేర్ అయితే, నేను చెప్పాను కదా సార్ బిగినింగ్లో, మాకు కొంచెం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే మనకి మంచి మోటివేషన్ ఉంటుంది అని అనుకున్నాము సార్. అట్లా మాకు మా ఫ్యామిలీలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, సో ఒకవేళ ఐపీఎస్ కొడితే బాగుంటుందనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ ఐపీఎస్ అని చెప్పేసి ఇది ఎస్ఐ చిన్న జాబే కదా అని చెప్పేసి అట్లా మోటివేట్ అయ్యాను సార్. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి సార్ నేను మీకు. ఎలా అంటే తెలుగులో చెప్తే అర్థమవుతుందా అని, మనం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు నేను ఏదో ఊహించుకొని వచ్చిన మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను. అది జాయిన్ కాలేదు 2013లో, జాయిన్ కాలేదు. అట్లా మిస్ అయ్యా. నేను ఐపీఎస్ అవ్వాలి, సివిల్సే కంపల్సరీ కొట్టాలని చెప్పేసి చాలా ఎగ్జామ్స్ రాయకుండా ఉంటాము, వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోవడము. చెప్పాను కదా సార్ 2013 జనరల్ గా. అంటే నా క్వశ్చన్ అంటే ఇప్పుడు మేబీ 2-3 అటెంప్ట్స్ ఇట్లా ఇచ్చుంటే ఎందుకు మీరు అంటే యూపీఎస్సీ క్లియర్ చేయలేదు అనుకుంటారండి? 2013లో మంచి అటెంప్ట్ ఇచ్చాం సార్. ప్రిలిమ్స్ క్లియర్, టు బి ఫ్రాంక్ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు. 14లో క్లియర్ చేసాం. మళ్ళీ 15-16 అంత మామూలే సార్, డల్ అయిపోయాం. ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుందిలే కానీ ఎక్కడో డీటెయిల్ ప్రిపరేషన్ 1 by 1 మాట్లాడదాం సార్. ఇంకా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అక్కడ ప్రిపరేషన్ కోచింగ్, అక్కడ ఫ్రీ కోచింగ్ లో జాయిన్ అయిపోయి వితిన్ 1 year ప్రిపరేషన్ తోటి ఎస్ఎస్సి ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసాం సార్. క్లియర్ చేసారు, మొత్తం ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు, మొత్తం క్లియర్ అయిపోయింది. బట్ జాయిన్ కాలేదు. సో అక్కడ మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది సబ్జెక్ట్స్ మీద వచ్చింది. మోర్ ఓవర్ కెరియర్ లో కూడా ఏదో చేద్దామని చెప్పి ఏదో ఊహించుకొని ఒక ఆపర్చునిటీ వదులుకున్నాను. అదే వీళ్ళకి చెప్తాను, అది కూడా మిస్టేక్ అవ్వచ్చు అంటే కొంత అంటే పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఉంటుంది. నా పర్సనల్ గా అయితే నేనైతే కొంచెం అది ఫీల్ అయ్యా సార్. అంటే లేటర్ అని ఒక స్టేజ్ తర్వాత ఫీల్ అయ్యేది. నేను ఫస్ట్ అయితే లేదు చేయగలం, ఏదైనా సాధించగలం అని ఉండేది. అదే నా క్యాపబిలిటీని కూడా నేను అంచనా వేసుకుని ఉండాల్సిందేమో అనిపించింది. ఎందుకంటే నేను అక్కడే కదా సార్, లక్ ఉండాలా, దీనికి క్యాపబిలిటీ ఉండాలా, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా, రిసోర్సెస్ అన్నీ ఉండాలి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా బ్లైండ్ గా ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకొని. సో మీరు అంటే జనరల్ గా 1 year లో ఎస్ఎస్సి ఎగ్జామ్ క్లియర్ చేశారు కదా. సో ఆ 1 year లో అంటే మీకు ప్రిపరేషన్ అక్కడ నుంచి కొంత హెల్ప్ జరిగింది. బట్ మీరు ఫాలో అయిన స్ట్రాటజీ కానీ లేదంటే జనరల్ గా ఎట్లా ఉండే మీ ప్లాన్ అప్పుడు? అంటే ప్రిపేర్ అవ్వడం, సబ్జెక్ట్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఇది బాగా అడిగారు మీరు. ఎందుకంటే ఫస్ట్ నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సార్, ఫస్ట్ నేను సిలబస్ చూస్తాను సార్. సిలబస్ చూసి ఎమ్మడి అప్లికేషన్ కంటే ముందే చెప్పేస్తే జాబ్ నాకు వస్తుంది అని. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాం కదా. నేను రాసిన పర్టికులర్ ఎగ్జామ్ ఏదండి, అది ఎస్ఎస్సి సిఏపిఎఫ్ అని, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దాని ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది అంటే అండి, మీకు కూడా ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను సార్. అది ఎలా ఉంటుంది అంటే మనకి ప్రిలిమ్స్ స్టేజ్ 1 వచ్చేసి, టైర్ 1 వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. దాంట్లో అర్థమెటిక్ అని 50 మార్క్స్, రీజనింగ్ 50 మార్క్స్, ఇంగ్లీష్ 50 మార్క్స్, జనరల్ స్టడీస్ 50 మార్క్స్ అండి. టైర్ 2 వచ్చేసి సిజిఎల్ ప్యాటర్న్లోనే ఉంటుంది. కాకపోతే సిజిఎల్లో మనకు 200 మార్క్స్ ఇంగ్లీష్, 200 మార్క్స్కి అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. అయితే ఎస్ఎస్సి ఏదైతే మన ఎస్ఐ ఎగ్జామ్స్ మాట్లాడుతున్నామో దీంట్లో ఆ సెకండ్ పార్ట్ ఉండదు. ఏముండదు, ఓన్లీ అర్థమెటిక్ ఉండదు. ఓన్లీ టైర్ 2లో ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. ఓకే, అవును. సిపిఓలో కూడా సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. టైర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎస్సి సిజిఎల్ సార్. టైర్ 2లో మాత్రం సెకండ్ పార్ట్ అర్థమెటిక్ ఉండదు. ఓన్లీ టైర్ 2లో ఓన్లీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇంగ్లీష్, అది 200 మార్క్స్ ఉంటుంది. ఆ సిలబస్ చూసినప్పుడు నేను చెప్పాను నాకు ఈ జాబ్ వస్తుంది అని. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఇస్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ కూడా బాగా చెప్తారు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఇష్టం అండి. దానికి ఒక కారణం కూడా ఉందండి. ఎందుకు ఇంగ్లీష్ ఇష్టం అంటే అండి, నాది బేసికల్గా గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే అండి, బేసిక్స్ బాగా నేర్పిస్తారు. నేను ఓపెన్ చెప్తున్నాను, స్టాండర్డ్ బాగుంటుంది. దాని కారణం ఏంటి అంటే ఈ టీచర్ సెలక్షన్ అనేది చాలా కఠోరమైన అది ప్రాసెస్ సార్. అది మంచి హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ప్రాసెస్ నుంచి వస్తారు. కంప్లీట్ ప్రాసెస్, థరో ప్రాసెస్ తర్వాతనే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వస్తారు. ఇక అంత స్టాండర్డ్ ఫ్యాకల్టీ దగ్గర చదువుకున్నప్పుడు ఆబ్వియస్గా మనకు కూడా అది వస్తుంది. కాబట్టి మాకు ఎంత చెప్పారు సార్, వేణుగోపాలరావు గారు అని, ఆయన మాకు ఇంగ్లీష్ క్లాసులు చెప్పేవారు. చాలా బేసిక్స్ చాలా బాగా నేర్పించారు సార్. ఫండమెంటల్స్ అన్ని కూడా నేను మా సాధారణ కాపీ పేస్ట్ కొట్టుకున్నాను, టు బి ఫ్రాంక్ నేను. సో మీరు అన్నారు కదా ఇంగ్లీష్ బాగా చెప్తారని. ఎస్ సార్, నిజమే. మీరు పర్సనల్ గా నాకు ముందు చాలా రోజులు తెలుసు కాబట్టి
చాలా దగ్గర మీ క్లాసెస్ చెప్పారు. ఎప్పుడైతే సిలబస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసానని చెప్పా నాకు జాబ్ వచ్చిందని. అవును సార్, 100% చెప్పా. సో జనరల్గా ఇప్పుడు ఈ ఒక ఎగ్జామ్ తర్వాత కూడా అంటే మళ్ళీ వేరే ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేశారు కదా. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కానీ, తర్వాత మీకు ఇంకొక ఎగ్జామ్ క్రాక్ చేశారు మనకు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్. ఈ రెండు అంటే అవి మళ్ళీ గ్యాప్ తీసుకున్నారా, ఎట్లా ప్రిపరేషన్ కంటిన్యూ చేశారా 2013-14 తర్వాత? అవును సార్, 13-17 వరకు కూడా సివిల్స్ ప్రిపరేషన్ మళ్ళీ అటు వెళ్ళిపోయారు. ఉన్నాం సార్. కాకపోతే బై గాడ్స్ గ్రేస్ నేను క్రాక్ చేయలేదు అనుకోండి. అలా అని చెప్పేసి నేను నాకు టాలెంట్ లేదని చెప్పి నేను అన్నాను సార్. ఎందుకన్నానంటే నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ సివిల్స్ అనే వరకు. అది మీకు చెప్తున్నా కదా, అంటే నేను మెన్షన్ చేయకూడదు కారణాలు ఏంటో. ఎందుకు చెప్తున్నా అంటే డిమోటివేట్ అవ్వద్దు ఎప్పుడైనా సరే. పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడే డిమోటివేట్ అవుతాం. మీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ముందుకెళ్ళారంటే అర్థం ఏంటిది అంటే యూ క్యాన్, మనం చేయగలం. కాకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల వెనకబడి ఉండొచ్చేమో, కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ముందుకెళ్ళొచ్చాము. నేను చెప్తాను ఆ ఫ్యాక్టర్స్ ఎక్కడ సివిల్స్లో నాకు ఏ ఫ్యాక్టర్స్ నన్ను వెనకాల పడేసినాయో, తర్వాత రిమైనింగ్ ఎగ్జామ్స్లో నేను క్రాక్ చేసిన 2 ఎగ్జామ్స్లో ఏ ఫ్యాక్టర్స్ నాకు హెల్ప్ చేశాయి. ఓకే, తర్వాత నేను చెప్తాను సార్, 100% షేర్ చేస్తాను. ఇప్పుడు అంటే అప్పుడు కంటిన్యూషన్ యూపీఎస్సీ మళ్ళీ అంటే ఆపేసి మళ్ళీ వేరే ఎగ్జామ్ రాద్దామని డిసైడ్ అయ్యారు. అవును సార్. అంతేనా? అప్పుడు ఏం రాశారు ఫస్ట్? అంటే 2017లో ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది వచ్చేసి CGL 17 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. CGL ఎగ్జామ్ స్టార్ట్ చేశాను సార్. నేను చెప్పాను కదా సార్, నాకు CGL లో ఫస్ట్ బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని ఉందంటే ఇంగ్లీష్ ఉంటుంది. ఐ యూస్ టు స్కోర్ అరౌండ్ 90% సార్, మంచి స్కోర్ చేసేవాడిని. కాకపోతే నాకు డ్రాబ్యాక్ ఎక్కడ ఉందంటే అది ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. పర్లేదు లాగలను కానీ 60% మ్యాక్సిమం మన కెపాసిటీ. 200కి 120, 125, 130. కాకపోతే ఆ స్కోర్కి అప్పుడు ఇక అంత పాసిబిలిటీ లేదు సార్. ఒకసారి వెరిఫికేషన్ కూడా వెళ్ళాను CGLది, కాకపోతే రాలేదు. అక్కడ అంటే టైర్ 1 క్లియర్ చేశాను, టైర్ 2 కూడా క్లియర్ చేశాను. SSC మనం వెళ్ళాము సార్, వెరిఫికేషన్ కూడా వెళ్ళాను చెన్నైకి, టైర్ 2 కూడా క్లియర్ అయిపోయింది. ఇంకేమైనా రాశారా సార్ ఆ పర్టికులర్ 17-18 టైంలో? లేదు సార్, CGL ఒకటే బాగా కాన్సన్ట్రేట్ చేశాను. ఇక స్టేట్ గవర్నమెంట్స్ ఎగ్జామ్స్ మీద టు బి ఫ్రాంక్ అంత ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు. కాకపోతే ఇక్కడ చెప్పాలండి, ఇక్కడ బాగా చెప్పారు, మీరు గుర్తు చేశారు. స్టేట్ గవర్నమెంట్ది మనకి అప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్ ఒకటి జరిగింది సార్, దానికి ప్రిపేర్ అయ్యాను సార్. ఆ ఎగ్జామ్ నేను మెడికల్ ఎగ్జామ్కి వెళ్ళాను, అండ్ ఫిజికల్, దానికి కూడా ఫిజికల్ టెస్ట్, అంటే ఎగ్జామ్ క్లియర్ చేశాను, ఫిజికల్ టెస్ట్లో క్లియర్ చేశాను, మెడికల్ టెస్ట్ కూడా వెళ్ళాను, అది కూడా క్లియర్ చేశాను. కాకపోతే ఒక 2 మార్క్స్తో నేను అది మిస్ అయ్యాను సార్. అంటే ఎక్స్క్లూజివ్గా స్టేట్ ఎగ్జామ్ ఏం ప్రిపేర్ కాలే కానీ సిమిలర్ సిలబస్ తోటి, ఎందుకంటే దాంట్లో మనకి ఆప్షన్ సబ్జెక్ట్ ఒకటి ఉన్నది సార్. అదేంటిది అంటే మనకి ఒక ఆప్షన్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ అని చెప్పేసి సబ్జెక్ట్ చూస్ చేసుకోవచ్చు. సివిల్స్లో మేము చదివాం, శంకర్ ఐఏఎస్ అకాడమీ బుక్ నుంచి మేము చదివాం. ఎన్వైరన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, యాసిటీస్ మేము చదివాము. మోర్ ఓవర్ వాళ్ళు సిలబస్ కూడా క్లియర్ మెన్షన్ చేశారు. దాని ప్రకారం ఎస్ పరూచ్ అని చెప్పేసి మనకు బుక్ కూడా ఉంది. ఆ బుక్ నుంచి కూడా చదువుకున్నాం, యాసిటీస్కి వచ్చి మంచి మార్కులు స్కోర్ చేశాం. కానీ సార్ నేను 2 మార్క్స్ ఆ ఎగ్జామ్ మిస్ అయ్యా. ఆ ఎగ్జామ్ మిస్ అవ్వడానికి ఈ రోజుకు సంబంధం కూడా ఉంది, చెప్తాను. ఈ రోజు February 2 సార్, ఇది వరల్డ్ వెట్లాండ్ డే. ఆ ఎగ్జామ్ ఈ క్వశ్చన్ వచ్చింది. నేను ఆ ఎగ్జామ్కి ఆన్సర్ పెట్టుంటే February 2 అని FRO అయ్యేవాడిని నేను. కోఇన్సిడెంటల్ గా అంటే ఐ మీన్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అంత పర్ఫెక్ట్ గా చదివి ఇంకా చెప్తాను కదా సార్, మన జీవితంలో ప్రతి ఒక్క దెబ్బ మనకు గుర్తుంటది. నేను ఈ రోజు February 2 గుర్తుపెట్టుకున్న రోజు పెట్టుంటే నేను FRO అయ్యేవాడిని ఏమో. సో నేను కూడా అంటే 1-2 years యూపీఎస్సీ సెట్ ప్రిపేర్ అయినా, అంటే మధ్యలో డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకు కంటిన్యూ కాలేదు. అంటే మనం కూడా సేమ్ క్లియర్ చేయలేకపోయినాం, బట్ వేరియస్ రీజన్స్ అంటే మనకు కంటిన్యూ అవ్వలేదు. బట్ అంటే మీరు చెప్తుంటే గుర్తు వచ్చింది చెప్తున్నాం. సో కంటిన్యూషన్ ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణ హైకోర్టు కానీ సింగరేణి ఈ రూట్లోకి ఎట్లా వచ్చారు ఎగ్జామ్ రాయడానికి? సార్ 2000 ప్రాసెస్లో రాశారు? లేదంటే తర్వాత మీరు చెప్పే కదా సార్, 2017 తర్వాత నేను మళ్ళీ కంప్లీట్ టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. ఓకే, అవును. మన దగ్గర మనకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్లో నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా చేస్తూ ఉన్నాను. 2019 August 3 నా మ్యారేజ్ అయింది సార్. నా మ్యారేజ్ కరెక్ట్గా 3 days ముందు, అంటే 3-4 days ముందు 2019 July 29న తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఒక ఎగ్జామ్ క్యాలెండర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను చెప్పాను కదా సార్, నోటిఫికేషన్ చూశాను, మా మిస్సెస్ చెప్పాను నాకు జాబ్ వచ్చిందని ఆల్రెడీ. అట్లా చెప్పగలుగుతాను అన్నది. అందులో కూడా మనకు బేసిక్ జనరల్ సైన్స్, ఇంగ్లీషు, దాని ఎగ్జామ్ ప్యాటర్న్ చూసా సార్. 80 మార్క్స్ ఎగ్జామ్, 80లో 40 ఏమో జనరల్ స్టడీస్, 40 ఏమో ఇంగ్లీష్. రీసెంట్గా కూడా మళ్ళీ నోటిఫికేషన్ మన క్లోజ్ అయింది సార్, నిన్న క్లోజ్ అయింది. సో నేను చెప్పేశాను 80 మార్క్స్ అంటే 90% స్కోర్ చేస్తాను నేను. ఇంటర్వ్యూ కాబట్టి ఇంటర్వ్యూలో మన చేతని 100% చెప్తాం, మన పాజిటివ్ మనం చెప్పుకుంటాం. ఇక తర్వాత దేవుడి దయ అని చెప్పాను. 100% క్రాక్ చేస్తా అని చెప్పాను.
మా మిస్సెస్ అప్పుడే చెప్పేసింది, మా ఆయన గవర్నమెంట్ జాబ్ వస్తుందని కూడా ఇంట్లో చెప్పేసింది. ఓకే. కాకపోతే కరోనా వల్ల డిలే అయింది. నేనైతే అవుట్ ఆఫ్ 80 నేను 72 మార్క్స్ స్కోర్ చేశాను సార్. ఇంగ్లీష్లో 40 out of 40 స్కోర్ చేశాను. ఓకే. చెప్పాను కదా మన స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పేసి. ఇంటర్వ్యూలో 12 పాయింట్ సంథింగ్ ఓవరాల్గా అయితే 100కి నేను 82+ స్కోర్ చేశాను. నేను డిస్ట్రిక్ట్ టాపర్గా ఉన్నాను. ఫస్ట్ ర్యాంక్ నాకే ఉంది. నాకు పోస్టింగ్ కూడా అనుకున్న ప్లేస్లో ఖమ్మం డిస్ట్రిక్ట్ కోర్టులోనే ఇచ్చారు నాకు పోస్టింగ్. తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ యూనిట్. సింగర్ ఏంటి సార్ ఎట్లా? ఇది అంటే మరి క్రాక్ చేసినాక సింగర్ ఏంటి తర్వాత వచ్చింది? ఇక్కడ చిన్న పాయింట్ మీకు చెప్పాలా సార్, 2017లో ప్రిపరేషన్ ఆఫ్ చేసాం మనం. CGL వెరిఫికేషన్ వెళ్ళేసరికి 2018 అట్లా ఒక 1 year 1.5 year ప్రాసెస్ కదా సార్. వెరిఫికేషన్ వెళ్ళి వచ్చిన తర్వాతనే నాకు మ్యారేజ్ అయింది. ఈ గ్యాప్లో ఎక్కడా కూడా అంటే లాస్ట్ CGL 2017లో ప్రిపరేషన్ ఆఫ్ చేసాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు బుక్స్ పట్టుకోలేదు. నేను కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు కానీ కోర్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసినప్పుడు బుక్స్ పట్టుకోలేదు, చదవలేదు. ఓపెన్ చెప్తున్నా, ఏ ఒక్క సెకండ్ కూడా నేను చదువుకోలేదు. అప్పుడు చదవలేదు. ప్లస్ సింగరింగ్ ఎగ్జామ్ క్రాక్ చేసినప్పుడు కూడా నేను చదవలేదు సార్. ఓకే. కాకపోతే ఈ 2 ఎగ్జామ్స్ అప్పుడు, ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడు నా మ్యారేజ్ హడావుల్లో ఉండి పెళ్ళైన తర్వాత కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల చదవలేదు. సింగర్ అయినప్పుడు నేను ఆల్రెడీ కోర్టు జాబ్ చేస్తున్నాను కాబట్టి టైం అంతా దొరికేది కాదు. అంటే క్రియేట్ చేసుకుని టైం క్రియేట్ చేసుకోవచ్చులే కానీ నాకు ఎందుకు అంత టైం దొరకలేదు అనమాట. ఫ్యామిలీ లైఫ్ ఒకటి ప్రొఫెషనల్ వర్క్ వల్ల కూడా నేను అంతగా డెడికేట్ చేయలేకపోయా. కాకపోతే ఈ 2 ఎగ్జామ్స్ అప్పుడు నాకు యూజ్ అయింది ఏందయ్యా అంటే, ఎప్పుడో నేను చదువుకున్న నాలెడ్జ్ నాకు యూజ్ అయింది. దాని మీద నేను అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి మీరు అంటే మీ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ 13-14 నుంచి కొంచెం సీరియస్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి 18-19 వరకు చూస్తే ఆ స్టార్టింగ్ 1-2 years అయితే స్టాండర్డ్గా గట్టిగా చదివారు. అంటే ఒక కోచింగ్ దగ్గర అక్కడ తీసుకొని అదే మీకు ఇవన్నిటికి యూజ్ అయింది మోస్ట్లీ. ఇంకా మళ్ళీ మధ్యలో ఎక్కువ కూడా ఎక్కడ చదవలే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలామంది ఎట్లుంటారంటే ప్రిపరేషన్స్ గట్టిగా స్టార్ట్ చేస్తారు, చేద్దాము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. బట్ డిఫరెంట్ విలేజెస్ నుంచి ఏరియాస్ నుంచి హైదరాబాద్కి వస్తారు, ఏదో ప్లేస్కి వచ్చి చదువుకుందాం అనుకుంటారు. వేరే వేరే రీజన్స్ వల్ల డైవర్ట్ అయిపోవడము, అంటే ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, అంటే సరిగా చదవకపోవడము, అంటే కన్సిస్టెన్సీ ఉండకపోవడం. అంటే లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఎగ్జామ్ అనేది జనరల్గా ఒక 6 months to 1 year ప్రాసెస్ ఉంటుంది. అక్కడ వరకు కూడా వాళ్ళు కన్సిస్టెంట్గా ఉండకుండా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉంటారు చాలామంది. మీరు చేసినట్టుగా ఒక్కసారి స్టాండర్డ్ గట్టిగా చేసుకుంటే ఈజీ అయిపోతుంది ఆబ్వియస్లీ, వేరే ఎగ్జామ్స్ కూడా క్లాస్. బట్ అంటే మీరు ప్రిపేర్ అయిన స్ట్రాటజీ ఏమని చెప్తారు? అంటే స్పెసిఫిక్ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ కంప్లీట్ ఈ ప్రిపరేషన్ జర్నీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అది కంప్లీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా సబ్జెక్ట్ ఎట్లా చదవాలి, మీరు ఎట్లా అది ఇప్పుడు లాస్ట్ 2 ఎగ్జామ్ క్రాక్ చేసిన దానికి ఎట్లాంటి ప్రిపరేషన్ చేయలేదు, అవన్నీ పాయింట్ని బేసిక్ అంతా 2013-14లో ప్రిపరేషన్ దాన్ని చూసుకొని వీళ్ళకి ఒకసారి గైడెన్స్. 100% సార్. సో నా ఫస్ట్ సలహా అంటే సార్, సజెషన్ ఏంటంటే ఎవరైతే ప్రిపరేషన్కి వద్దాం అనుకున్నారో వాళ్ళకి నా ఫస్ట్ సలహా ఏంటి అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఒక వ్యసనం సార్. ఎందుకు వ్యసనం అంటున్నా అంటే అండి, జాబ్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి డిఫరెన్స్ 0.1 mark 0.5 marks 1 marksతో పోతూ ఉంటుంది. మంచి ప్రిపేర్ అయిన వాళ్ళు అక్కడ దగ్గర దాకా వస్తాం. అలా అని చెప్పేసి జాబ్ క్రాక్ చేయడానికి అవకాశాలు లేవని కాదు, కానీ అలా ముందుకు సెలెక్ట్ అయిన లిస్ట్లో ఉండలేము, అలా అని చెప్పేసి వెనక్కి వెళ్ళలేము. సో ఈ వ్యసనంలోనే ఆల్మోస్ట్ మన ఏజ్ అంతా కూడా పోతూ ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తామంటే, కాంపిటేటివ్ ఫీల్డ్ రావడం అనేది ఒక దారుణమైన ఐడియా అండి. ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్కి వద్దాం అని అనుకుంటారో, ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే, యూ మస్ట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. కీడెంచి మేలంచం అంటారు కదా అంటే, మన పెద్దలు అన్నారు కదా, నేను అదే చెప్తాను, ఫస్ట్ కీడెంచండి. ఎందుకంటే సింపుల్ లాజిక్ వేసుకుందాం, ఉన్న వేకెన్సీస్ కొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రేషియో మీరు చూడండి ఎంత దారుణంగా ఉంటుంది. కాకపోతే మనం ఒక ఫ్యాన్సీ వరల్డ్లో ఉంటాం. ఎస్ నేను సివిల్స్ క్రాక్ చేస్తాను, Group 1 క్రాక్ చేస్తాను, Group 2 క్రాక్ చేస్తాను అని చెప్పేసి ఎవరితోనో కంపేర్ చేసుకొని, ఎవరి ఫోటోను సెల్లో పెట్టుకొని వాళ్ళని చూసుకుని చదువుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. కానీ మనంతా మనం అసెస్ చేసుకోవాలి కదా అని మనం ఒకసారి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మన క్యాపబిలిటీస్ ఏంటిది, మనం ఎంతవరకు చదవగలం, ఎన్ని సంవత్సరాలు నెట్టుకొని రాగలం, ఫినాన్షియల్ స్టేటస్ ఏంటిది, ఇవన్నీ అంచనా వేసుకొని ముందుకు వెళ్ళగలిగితే మంచిగా క్రాక్ చేయొచ్చు సార్. అయితే మీరు అన్నట్టు ఒకవేళ నిజంగానే దిగాలి, కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగాలనుకుంటున్నాం మాత్రం ఈ ఆలోచన చేసుకున్న తర్వాత దిగినప్పుడు ఫస్ట్ సార్ ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా పర్టికులర్ సిలబస్ ఉంటుంది సార్. ర్యాండమ్ పోతే అసలు వర్కౌట్ కాదు. ఫస్ట్ సిలబస్ తెలుసుకోవాలండి. సిలబస్ తెలుసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి అంటే, స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి సార్. నా ఫెయిల్యూర్కి నేను చాలా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యని చెప్పాను కదా, నా ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ ఏం చెప్తా అంటే, నేను ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. చాలా బుక్స్ చదివాను, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ 100%. ఇప్పుడు ఎకానమీకి బుక్ చదివాం అదేనండి,
దత్తాంశ బుక్ అని చదివాం, మళ్ళీ అమ్మటే వేరే బుక్ మార్కెట్ మళ్ళీ తీసుకొచ్చి చదువుతా ఉంటాం, ఎందుకంటే పక్కన చదువుతా ఉంటాం, అవునవును. వాటితో పోటీ పడతాం. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇక మార్కెట్ లో దొరికే అన్ని బుక్లు తెస్తారు ఒక సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మీద. ఇవ్వాలి, 100% ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. సో అది చేయొద్దు ఎప్పుడైనా. ఒక బుక్ తీసుకుని దాన్ని ఒక 10 సార్లు అది అట్లా చేయాలి. మాకు పాలిటీ సార్ చెప్పేవారండి, గాంధీ గారు ఏమన్నారంటే చిరిగిన చొక్కా అయినా తొడుక్కోలే కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పారు కదా అండి. మా పాలిటీ సార్ ఏమని చెప్పేవారంటే నీకు అవసరమైతే మంచి బట్టలను కొనుక్కోండి, బుక్స్ మాత్రం ఎక్కువ కొనుక్కోవద్దు. ఎక్కువ అనుకోవద్దు, కాంపిటీటివ్ ఫీల్డ్ లో బుక్స్ ఎక్కువ కొనొద్దు. ఒక స్టాండర్డ్ బుక్ తెలుసుకో, ఒక స్టాండర్డ్ ఫ్యాకల్టీని ఫాలోగా ఒకే స్టాండర్డ్ బుక్ రిపీటెడ్ గా చదువు, అదే మల్టిపుల్ అప్డేట్ చేసుకుంటా ఉండు. సో ఇది ఒక స్టాండర్డ్ బుక్స్ తెలుసుకోవడం సార్. సిలబస్ తెలుసుకోవాలి, స్టాండర్డ్ బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి సార్. తర్వాత గ్యాదర్ చేసిన తర్వాత సెకండ్ ఏంటిది అంటే అండి, మనకి దీంట్లో ఉండే స్టాండర్డ్ నాలెడ్జ్ చాలా సంవత్సరాలు ఉపయోగపడుతుందని చదవాలి. నేను చెప్పాను కదండి, 17 ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆఫ్ చేస్తే 19 ఎగ్జామ్ క్లియర్ చేసా, 22లో క్లియర్ చేసా, మళ్ళీ నేను చదవలేదు కూడా. మరి మీరు అడగవచ్చు కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతాయి కదా అంటే, అంతమంది నేను వదిలేసుకొని రెడీగా ఉన్నా, ఐఎమ్ రెడీ టు 4 అంతవరకు వదిలేద్దాం అని రెడీ. కాకపోతే స్టాండర్డ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి కాబట్టి బుక్లో ఉన్న ప్రతి ఒక్క లైన్ మనం గుర్తుపెట్టుకోలేమండి, పాసిబుల్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, స్టాండర్డ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, వాట్, వెన్, వేర్, హూ, వాట్ అండ్ హౌ. ఈ WH క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్, వీటి తగ్గట్టుగానే మనం స్టాండర్డ్ నోట్స్ తయారు చేసుకోవాలి సార్. అంటే సింపుల్ చెప్పాలి అంటే మనకి బయట లూసెంట్ జీకే బుక్ దొరుకుతుంది, మీకు ఐడియా ఉంది కదా సార్. ఆ బుక్ చూస్తే దాదాపు 300-400 పేజెస్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా దాదాపు 100 పేజెస్లకు మనం కుదించుకోగలగాలి. ఫంక్షనల్ గ్రామర్ అంతా తీసేసి ఏవైతే స్టాండర్డ్ జీకే పాయింట్స్ అవి నోట్ చేసేసుకొని రిపీటెడ్ చదువుతూ ఉండాలి. SSC అన్ని ఎగ్జామ్స్ కి చదువుతుంది ఆ బుక్ లో ఏదైనా ఆ ఒక్క బుక్ తీసుకొని మనం 100% రివిజన్ చేస్తా షార్ట్ నోట్స్ ప్రిపేర్ ఆల్రెడీ షార్టే ఉంటుంది, ఇంకా షార్ట్ చేసుకోవాలి. అది సార్. దానివల్ల ఏమైందంటే మనకి ఇన్ఫర్మేషన్, మనం చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ వల్ల ప్రాబ్లం పడుతుంది. మోర్ రిపీట్ గా చదవడం వల్ల మనకి ఎక్కువ కాలం గుర్తుంటా ఉంటుంది, స్పీడ్ పెరిగిద్ది ఎగ్జామ్ లో. ఇప్పుడు ఒక క్వశ్చన్ చదవగానే కింద ఆప్షన్ చూడగానే ఆన్సర్ దొరికిపోతుంది అండి, ఆలోచించాల్సిన అవసరం లేదండి. సో ఒకటి సిలబస్ మీరు తెలుసుకోవడము, రెండో స్టాండర్డ్ బుక్స్ తెలుసుకోవడం గ్యాదర్ చేసుకోవడం, థర్డ్ వన్ వచ్చేసి స్టాండర్డ్ మనకి ఇది మన ప్రిసైజ్ గా కన్సైజ్ గా మన నోట్స్ తయారు చేసుకోవడం. ఫోర్త్ వన్ వచ్చేసి రిపీటెడ్ గా చదవడం సార్, రిపీటెడ్ చదువుతూ ఉండాలి. గ్యాప్ దొరికింది అనుకుని సరదా చదువుతూనే ఉండాలి. ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు కూడా సరదాగా మనం డిస్కస్ చేసుకోవచ్చు కూడా, ప్రతిసారి సినిమాల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాకుండా ఫ్రెండ్లీ సరదా డిస్కస్ చేసుకోవచ్చు, సరదా ఫన్కి కూడా డిస్కషన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. ఇదే మేము అలా చేసామండి. మా ఫ్రెండ్ ఫస్ట్ అతను అబ్దుల్ అని ఉండేవాడు, అతను SSC ఫస్ట్ నాకు అవగాహన కల్పించింది మనోడు. ఫస్ట్ మా బ్యాచ్ లో SSC ఎగ్జామ్ క్రాక్ చేశాడు, CGL. వాడు పొద్దున్న లేవగానే చిన్న పేపర్ ముక్కలు తీసుకొని చదువుతాను, ఏంద్రా అంటే నేను బ్రీఫ్ కన్సైజ్ గా రాసుకున్నాను అని చెప్పేవాడు. తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు మా వాడు. నేను అతని దగ్గర నేర్చుకున్నది బ్రీఫ్ కన్సైజ్ రాసుకొని రిపీటెడ్ చదువుతూ ఉండాలి. తర్వాతకి మనం ఏదైనా నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు సార్ ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి సార్. 100%. కొంతమంది బ్లైండ్గా అప్లై చేస్తూ ఉంటారు, కొంతమంది నోటిఫికేషన్ మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు, కొంతమంది ఎగ్జామ్ క్లియర్ చేసి జాయిన్ అవుతారు లేని అనుకున్న డిపార్ట్మెంట్కి పోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను CISF సెలెక్ట్ అయినప్పుడు సార్ మనకి అక్కడ ఉంటాయి, ఢిల్లీ పోలీస్ ఉంటుంది, CISF ఉంటుంది, ITBP ఉంటుంది, CRPF ఉంటుంది, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి పోస్టులు. BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది, ప్రయారిటీస్ ఇచ్చుకోవాలి. మనకు తెలియనప్పుడు ఏం చేయాలి, తెలిసిన వాళ్ళకి అనుకోవాలండి. నేను ఫస్ట్ ఢిల్లీ పోలీస్ పెట్టాను, సెకండ్ CISF పెట్టాను సార్. అంటే తర్వాత ఆప్షన్స్ కూడా ఇచ్చానులే, కానీ నాకు ఫస్ట్ రెండింటిలో వస్తాయని నాకు ముందే తెలుసు, చెప్పాను కదా నేను ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉన్నాను అని చెప్పేసి. సో అది కాదు, నోటిఫికేషన్ తెలుసుకొని క్లియర్గా ఆప్షన్స్ కూడా కరెక్ట్గా ఇచ్చుకోవాలి సార్, అదొకటి సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, మాక్ టెస్ట్లు రాయాలి సార్. నేను ఇప్పుడు అదే అడదాం అనుకుంటున్నాను. 100% కంప్లీట్ ప్రిపరేషన్లో ప్రజెంట్ దృష్టిలో పెట్టుకొని ఎనీ ఎగ్జామ్ సింపుల్ టర్మ్స్లో చెప్పండి, అంటే మాక్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్. మాక్ టెస్ట్లు నిజం చెప్పాలంటే సార్ మనకి చిన్నప్పటి నుంచి కూడా ఇది అలవాటే ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో మనం ప్రీ ఫైనల్ ఎగ్జాము, ప్రీ ఫైనల్ అలాంటి ఎగ్జామ్ చాలా రాసి ఉంటాం, మన అలవాటే ఉంటుంది, ప్రతి ఇయర్లో ఉంటాయి. కాకపోతే కాంపిటేటివ్ ఫీల్డ్లో మాక్ టెస్ట్ చాలా మంది రాయకపోవడానికి కారణం ఏంటంటే అండి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఈ మాక్ టెస్ట్ రాస్తే నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి నేను అన్ఫిట్ అని చెప్పేసి మెంటల్గా డిసైడ్ అవుతూ ఉంటారు. నేను వాళ్ళందరికీ ఒక సలహా చెప్తాను సార్, సక్సెస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఫెయిల్యూర్ అంటారు, అని 100% రాంగ్ సార్. అది ఫెయిల్యూర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సక్సెస్ సార్. మీరు ఒక సక్సెస్ వైపు ఒక అంశాన్ని తీసుకొని ఒక దారిలో వెళ్తున్నప్పుడు, ఒక ఎయిమ్ క్రియేట్ చేసుకుని వెళ్తున్నప్పుడు, ఎయిమ్ రీచ్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనకి మనకి పాయింట్ ఏదైనా ఉందంటే అది ఫెయిల్యూరే సార్. ఇట్లా చాలా ఆబ్వియస్ చాలా సార్లు మనం ఫెయిల్యూర్ని హక్ చేసుకోవాలి, లైఫ్ చేసుకోవాల్సి వస్తుంది.
ఇది ఏ లైఫ్ అయినా, కాంపిటేటివ్ లైఫ్ అయినా, ఏ లైఫ్ అయినా 100% మనం దాన్ని ఎంబ్రేస్ చేయాల్సింది ఫెయిల్యూర్ని. కాబట్టి ఫస్ట్ మనం లవ్ చేయాల్సింది ఏంటంటే ఫెయిల్యూర్ని. ఎవరైతే అది కాబట్టి ఎప్పుడైతే మన ఫెయిల్యూర్ని సక్సెస్కి ఆపోజిట్గా చూస్తామో అక్కడ మన జర్నీ అయిపోతుందండి. కాబట్టి నేను ఏం చెప్తానంటే అందరికీ, యూ మస్ట్ బి రెడీ టు ఎంబ్రేస్ ఫెయిల్యూర్ అండి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి, 100% ఎంజాయ్ చేయాలండి. ఎందుకంటే మీకు ఒక విషయం తెలుపుతుంది, ఏం ఏం చేయకూడదో చెప్తుంది అండి. ఏం చేయాలో ఏం చేయకూడదు ఎవరు చెప్తారంటే 100% ఫెయిల్యూరే అండి. నేను అందుకే చెప్పా బిగినింగ్లో, నా సక్సెస్ స్టోరీ అనే కన్నా దీన్ని నా ఫెయిల్యూర్ స్టోరీ అని కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ద్వారా వచ్చిందే సక్సెస్ అవుతుంది. కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే ఫెయిల్యూర్ని ఎంప్రెస్ చేయడం నేర్చుకోండి. దాంట్లో మిస్టేక్స్ 100% దొరుకుతాయి, దాన్ని నేర్చుకొని సక్సెస్ వైపు వెళ్ళాలి సార్. ఓకే సార్, ఇంకోటి మీరు అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఏ ఎగ్జామ్ అయినా ఇంగ్లీష్ స్ట్రాంగ్ ఉండడం వల్ల మీకు కొంచెం బెనిఫిట్ అయిందన్నారు కదా. మేజర్గా ఇప్పుడున్న ఎగ్జామ్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనకు బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సిలో కావచ్చు, ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్సే ఉంటుంది. సో ఓన్లీ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సజెషన్స్ ఏమి ఇస్తారు స్టూడెంట్స్కి? అంటే మీరు ఇంగ్లీష్ కూడా టీచ్ చేసారు, సో చాలామంది బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి మీరు గైడెన్స్ ఇచ్చారు. ప్రజెంట్ ట్రెండ్లో వచ్చే క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని సో ఇంగ్లీష్ని వాళ్ళు ఎట్లా కంపల్సరీ ఇంకా మినిమం మార్కులు వచ్చే విధంగా చెప్పండి, తెచ్చుకునే విధంగా. సో ఒక చిన్న ఇన్సిడెన్స్ షేర్ చేసుకోవాలండి. మనకి మామూలుగా బ్యాంకులో ఐబీపీఎస్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీస్ పడతాయి, అగ్రికల్చర్ వాళ్ళకి ఉంటాయి. ఉదాహరణ చెప్తున్నాను, ఒకనొక ఎగ్జామ్లో ఇంగ్లీష్ కట్ ఆఫ్ వచ్చేసి 2 మార్క్స్ ఉందండి. అంటే దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది, నాకే అర్థమవుతుంది అని అంటే 2 మార్క్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. సింపుల్ లాజిక్ అదే కదా కట్ ఆఫ్ అంటే. అంటే ఇంగ్లీష్లో 2 మార్క్స్ రావా? చిన్నప్పటి నుంచి మనం ఇంగ్లీష్ చదువుకోలేదు. నేను కూడా అంటే ఆల్మోస్ట్ నేను ఒక 10-12 ఇయర్స్ నుంచి టీచింగ్లో ఉన్నాను. కాంపిటేటివ్లో ఒక 8+ ఇయర్స్ ఉంది. అప్పుడు 18-19 టైంలో మనం స్టార్ట్ చేసినప్పుడు మార్క్స్ చూస్తే స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఇవే ఉన్నాయి. అట్లీస్ట్ రీజనింగ్, మ్యాథ్స్లో 6-10 దాకా, 12-14 దాకా వెళ్ళేటివి. ఇంగ్లీష్లో 2-3 మార్క్స్, కొన్నిసార్లు 1 మార్క్స్ కూడా వచ్చినట్టు కట్ ఆఫ్ 1 మార్క్ కట్ ఆఫ్ కూడా పెట్టారు. అంటే అర్థమైంది అంటే అండి, మన ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ తగ్గట్టుగా ఉండట్లేదు, 100% ఉండట్లేదు. అంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేసరికల్లా దాన్ని 2 విధాలుగా చూసా వస్తుందండి. గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్, నాన్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పి 2 విధాలుగా ఉంటాయి. గ్రామర్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పండి అంటే ఫస్ట్ మన వాళ్ళందరూ ఏమంటారంటే, మీకు తెలిసిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పండి అంటే ఫస్ట్ 8 ఉంటాయి బాగానే చెప్తారు. దాన్ని చెప్పండి అంటే ఫస్ట్ నౌన్ దగ్గర స్టార్ట్ చేస్తారు. నౌను, ప్రనౌను, వెర్బ్, యాడ్ వెర్బ్ అని ఇలా చెప్పుకుంటూ పోతారండి. ఇది చిన్నప్పటి నుంచి మనం బుక్లో చదువుకున్న పార్టే, అందరికీ తెలిసిందే ఇది. కానీ ఇదే ఆర్డర్లో ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్లో మార్కులు వస్తాయా? ఫస్ట్ క్వశ్చన్. మరి ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే సెకండ్ ఆర్డర్ ఏంటి, మెయిన్ ఆర్డర్ ఏంటి, సెకండ్ క్వశ్చన్. నేను ఏమంటానంటే అండి, మనం నేర్చుకున్న ఆర్డర్ ఇంపార్టెంట్ కాదండి, ఎగ్జామ్లో ఏ పార్ట్కి ఎక్కువ మార్క్స్ వస్తాయో దాన్ని మనం ఆర్డర్లో వేసుకోవాలి. సో నేను మామూలుగా పిల్లలతో ఇంటరాక్ట్ అయిన క్లాస్ ఫస్ట్ నేను చెప్తాను అంటే, ఎవరైనా నౌన్ చెప్తాను, నౌన్ కరెక్టే లేకండి నాన్న, నీకు నౌను నీకు నేమ్ని ఫేమ్ని ఇవ్వదు 100% ఇవ్వదు. అంటే ఇంపార్టెంటే అండి. ఏదో ఒక ఎగ్జామ్లో ఎవరో ఒకరు సరదాగా పిల్లగాళ్ళకి నౌన్ ఐడియా ఉందని చెప్పి క్వశ్చన్ వేస్తారేమో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన హైకోర్టు ఎగ్జామ్లో ఒక పదాన్ని అండర్లైన్ చేసి వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నాడు. ఆ నౌన్స్ కింద అది అండర్లైన్ చేసిన వర్డ్ నౌనే. కాబట్టి కింద ఆప్షన్స్ ఏమండి అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అన్నాడు. నౌన్ అని అందరికీ తెలుసు. ఎప్పుడో ఒకసారి నేను చెప్తున్నా కానీ నా ఎంటైర్ కెరీర్లో చూసిన ఫస్ట్ క్వశ్చన్ అది. నౌన్ మీద క్వశ్చన్స్ వస్తాయి, నేర్చుకుందాం. కాకపోతే ఏ పార్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ తెలుసుకోవాలి. అందుకే నేను చెప్తాను ఫస్ట్ వెర్బ్తో స్టార్ట్ చేయండి అని చెప్తాను సార్. ఎందుకంటే వెర్బ్లో మనకి వెర్బ్ ఫార్మ్స్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, క్వశ్చన్ ట్యాగ్స్, ఇవి కాకుండా కండిషనల్ సెంటెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటాయి సార్. మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద క్వశ్చన్ లేని ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్ లేని ఎగ్జామ్ లేదు. వెర్బ్ మీద సింపుల్గా చెప్పాలంటే వెర్బ్ లేని మన సబ్జెక్ట్ రాసేటప్పుడే, ఒక సెంటెన్స్ రాసేటప్పుడే మన ఫార్ములా ఏం రాస్తామంటే అండి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటామండి. అంటే అక్కడ మెయిన్ పాయింట్ మనకు అర్థమవుతుంది వెర్బ్. వితౌట్ వెర్బ్ యూ కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్ సింప్లీ. అంటే అర్థమైనది వెర్బ్ ఫస్ట్ నేర్చుకోవాలి. వెర్బ్ నేర్చుకోగలిగితే సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతావు నువ్వు. అర్థమైందా సార్? వెర్బ్ నేర్చుకుంటే సెంటెన్స్ ఫామ్ చేయగలదు. వెర్బ్ నేర్చుకోవాలి. వెర్బ్లో ఏమేమి అంశాలు నేర్చుకోవాలంటే ఇవి అండి చెప్పాను కదా మీకు. వెర్బ్ ఫార్మ్స్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, క్వశ్చన్ ట్యాగ్, కండిషనల్ సెంటెన్సెస్, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో నేర్చుకుంటే
CGL ఎగ్జామ్ తీసుకోండి, టైప్ 2 తీసుకున్నాం, దాంట్లో ఇంగ్లీష్ 200 మార్క్స్ ఉంటాయి. 200లో 20 to 25 మార్క్స్ మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకో 25 మార్క్స్కి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంటాయి. ఇంకో 5 మార్క్స్ వరకు మనకి టెన్సెస్ మీద ఉంటాయి, కండిషన్స్ అండర్స్టాండింగ్. ఓవరాల్గా 200 మార్క్స్ ఎగ్జామ్లో 50 to 60 మార్క్స్ వాళ్ళు వెర్బ్ మీద ఇస్తున్నారు కదా. మరి ఏది ప్రయారిటీ ఇవ్వాలంటే మళ్ళీ ఫస్ట్ నౌన్ అంటే బాగోదు కదా. సో ప్రయారిటీ తెలుసుకోవాలి సార్ 100%. అందుకే నేను చెప్తాను ఏంటి అంటే, గ్రామర్ బేస్డ్ వచ్చేసరికి ఫస్ట్ మీరు వెర్బ్తో స్టార్ట్ చేయాలండి. వెర్బ్తో స్టార్ట్ చేసి రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని తెలుసుకుంటే వేరే వచ్చేస్తుంది. దీని అప్లికేషన్ మనకి నాన్ గ్రామర్ పార్ట్లో ఉంటుందండి. అదంటే లైక్ ఇప్పుడు మనం ప్యాసేజ్ రీడింగ్ కానీ లేదా జంబుల్డ్ సెంటెన్సెస్, అవి ప్యాసేజ్ రీడింగ్ 30 క్వశ్చన్స్ ఇస్తున్నారు సార్. అది ఒక 5-6 ప్యాసేజెస్ కామన్గా వస్తుందండి. తర్వాత మనకి ఇది జంబుల్డ్ సెంటెన్స్ అడుగుతున్నారు, దానికి కూడా మంచి మంచి లాజిక్స్ ఉన్నాయి. గ్రామర్ బేస్డ్ లాజిక్స్ ఎక్కువ ఏం వద్దు. CGLలో మనకి 20-25 క్వశ్చన్స్ ఇస్తున్నారు జంబుల్డ్. మనకు అంత టైం లేదు, 20-25 మినిట్స్ మనం స్పెండ్ చేయలేం దాని మీద. 5 మినిట్స్లో లేదా లెస్ దాన్ 5 మినిట్స్లో మన యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని డైరెక్ట్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్ మన ఇవి జంబుల్ సెంటెన్సెస్ మొత్తం చేయగలగాలంటే కొన్ని లాజిక్స్ ఎత్తుకోవాలి. 100% లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ తెలుసుకోవాలండి. యాప్టిట్యూడ్ రీజనింగ్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా 100% లాజిక్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఇప్పుడు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ చేస్తున్నాం సార్, సింపుల్ లాజిక్. దాంట్లో పిల్లలు ఏం చేస్తారు, సెంటెన్స్ మొత్తం చదువుతారు. నీకు పైన వాడు క్వశ్చన్ ఇచ్చాడు, ఏమని చేంజ్ ద వాయిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నాడు. అంటే మన అర్థం ఏంటిది, వాడు ఏమని చెప్తున్నాడు అండి మనకి, మీరు సెంటెన్స్ మొత్తం చదవకరా నాయన, టైం వేస్ట్ అయ్యింది. దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ వాయిస్. వాయిస్ ఈస్ నథింగ్ బట్ వెర్బ్. వెర్బ్ మీద ఫోకస్ చేయి. వెర్బ్ ఎక్కడ ఉందో పట్టుకో. సెంటెన్స్ మొత్తం నీకెందుకు, వెర్బ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ కావాల్సింది. ఓకే, వెర్బ్ చూడు, ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ తెలిసింది. యాక్టివ్ వాయిస్ లో ఉంటే ప్యాసివ్ వాయిస్ లో ఉంటే తెలుసుకోవడమే. కింద ఆప్షన్స్ మళ్ళీ ఆన్సర్ కనబడుతూనే ఉంటుంది. లెస్ దాన్ 10 seconds అండి. సెంటెన్స్ మొత్తం చదవాలి. అదే అంటే ఎగ్జామ్ లో ఇచ్చే క్వశ్చన్స్ కూడా, ఇప్పుడు మీరు బ్యాంక్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే టైం మనకు తక్కువనే ఉంటుంది. అవును, ఆ తక్కువ టైంలో చేసే విధంగానే క్వశ్చన్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏంటిది అంటే, ఆ ఎగ్జామ్ అక్కడ ఇచ్చిన మనకి డైరెక్షన్ ఇస్తారు కదా అండి, చేంజ్ ద వాయిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నప్పుడు నేను వాయిస్ నే పట్టుకో. సెంటెన్స్ మొత్తం చదవద్దు, టైం వేస్ట్ చదవదు, టైం లేదు. మనం ఏం చేస్తాం, మొత్తం చదివేసి ఎగ్జామ్ బాగా టఫ్ వచ్చేసింది, మన ఎగ్జామ్ క్లియర్ కాదు. అదే ప్రాబ్లం అక్కడ. చెప్తున్నాను కదా, మనం అట్లనే మనం బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోవాల్సి వస్తుంది. డైరెక్షన్ తగినట్టునే మనం ప్రిపేర్ అయితేనే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. మీరు అన్నట్టు 2-3 మార్క్స్ కట్ ఆఫ్ దాటాలి అంటే ఎగ్జామ్ తగ్గట్టునే మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అండి. అందులోనే వొకాబులరీ ఎట్లా అంటే, అంటే చాలా మంది వొకాబులరీ కూడా ఇంపార్టెంట్, అంటే అన్ని గణం వర్డ్స్ చదవాలా, దానికి ఏమన్నా? నేను నా ఓన్గా నేను చేసిందంటే ఏంటి అండి, మనకి ఆక్స్ఫోర్డ్ పాకెట్ డిక్షనరీ దొరుకుతుంది. లెటర్ ఏ దగ్గర నుంచి లెటర్ జెడ్ వరకు నేను వర్డ్స్ అని నా నోట్స్ లో డైరీలో రాసుకున్నాను. నాకు ఒక 6 months టైం పట్టింది సార్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే షార్ట్ వేలో అంటే ఎట్లా ఏమైనా ఉంటాయా, షార్ట్ కట్స్? ఉన్నాయి 100% ఉంటాయి కదా. నీకు 100% ఉన్నాయి ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తుంది కదా తెలిసేది, రాయటం స్టార్ట్ చేయాలి. ఓకే, అర్థమైందా? మనం రాయటం స్టార్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సో ఏ దగ్గర నుంచి జెడ్ వరకు అన్ని వర్డ్స్ అని రాసుకున్నాను. దీన్ని రాయడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్పెల్లింగ్ తెలుస్తుంది. స్పెల్లింగ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు తెలుసు. SBI PO ఎగ్జామ్ కూడా స్పెల్లింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. SEC లో కూడా స్పెల్లింగ్ అడుగుతారు. ఈవెన్ ఆ వొకాబులరీ బేస్ కొంచెం రీజనింగ్ లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు సినానిమ్స్ ఉన్నాయి సార్, సినానిమ్స్ ఉన్నాయి, యాంటోనిమ్స్ ఉన్నాయి, స్పెల్లింగ్ ఉంది. తర్వాత మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ ఉంది. SEC లో దాదాపు కొన్ని క్వశ్చన్లు ఈ మధ్యలో ఒక వర్డ్ ఇస్తారు, అందులో ఒక 4-5 లెటర్స్ పిక్ చేసుకొని అందులోకి వెళ్ళి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ తీయమంటారు. అసలు నీకు తెలిస్తే కదా అందులోకి మీనింగ్ఫుల్ తెలిసేది. స్పెల్లింగ్ ఫామ్ చేయగలగాలి, అసలు దాని మీనింగ్ ఏందో తెలియాలి. ఏది ఫామ్ అయితే అదే మీనింగ్ అనుకుంటే కుదరదు. అవును, కాబట్టి మీరు ఇంపార్టెన్స్ సార్ నేనేం చెప్తానంటే అండి, పెద్ద 6 months అనేది చాలా తక్కువ టైం అండి. డైలీ 1 hour స్పెండ్ చేస్తే అయిపోతుంది. ఆ పాకెట్ డిక్షనరీ తీసుకొని ఒకసారి రాసేయండి. ఇంగ్లీష్ పదాలను మీకు వస్తే పదం రాస్తే పక్కన బ్రాకెట్ లో నౌనా, ప్రనౌనా, వెర్బ్, యాడ్ వెర్బ్ మనం రాస్తూనే ఉంటాం సార్. మరి ఆ పదాలు టైం పడుతుంది కదా అంటే ఏమీ లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనే వర్డ్ ఒకటి వచ్చింది సార్, అది వెర్బ్ అని మనకు తెలుసు. నెక్స్ట్ టైం ప్లేయింగ్ వస్తుంది, ప్లేస్ వస్తుంది, ప్లేయిడ్ వస్తుంది. ఈ పదాలన్నీ మళ్ళీ మనం రాసుకోవాలా అవసరం లేదు. ఆ వర్బ్ మనం మొత్తం కవర్ అయిపోతాయి. ఇట్లా మీకు చాలా షార్ట్ కట్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకో ట్రాన్స్పోర్ట్ అనే పదం ఒకటి వచ్చింది. ఇది మనం వర్బ్లా చూస్తాం, ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్టెడ్ అట్లా చూస్తూ ఉంటాం. పక్కన TION పెట్టామనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ అని చేసామనుకోండి, దాన్ని నౌన్లోకి వెళ్ళిపోద్ది. అది ION స్టార్ట్ అయ్యే పదాలు నౌన్గా గుర్తుపెట్టుకుంటాం మనం. అర్థమైందా? ఈ పదాలు మనం ఓవర్ ద పీరియడ్ కొన్ని రాసుకున్న తర్వాత మనకు అలవాటు అయిపోయిన కొద్దీ అయిపోతూ ఉంటుందండి. సెకండ్, మీకు వొకాబులరీ పెంచుకోవడానికి రెండో నేనేం చెప్తానంటే అండి, యూ మస్ట్ రిఫర్ టు ది హిందూ అండి. డైలీ పదాలు కొన్ని రాసుకోవాలి.
మీరు యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యారు. అవును. అండ్ జనరల్గా బ్యాంకింగ్ ఎగ్జామ్ కానీ ఎస్ఎస్సి వాళ్ళకి కానీ చాలామంది చెప్తుంటారు, అంటే స్టూడెంట్స్ నుంచి విన్నది కానీ ఫ్యాకల్టీ నుంచి ఉన్నది, రోజు న్యూస్ పేపర్ చదవాలి, లేదంటే ఎడిటోరియల్ చదవాలి, ఇట్లాంటివి అంటుంటారు. దాని ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఎట్లా ఫాలో అవ్వాలి? నేను నేను యాక్చువల్గా నేను చదువుకున్నప్పుడు అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ఉద్దేశం మాత్రం సార్ ఈ వొకాబులరీ గ్యాదర్ చేసుకోవడం జరిపోయింది సార్ ఫస్ట్ ఓకే, బిగినింగ్. ఓకే. ఒకసారి వొకాబులరీ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు సార్ యూ బిలీవ్ మీ ఆర్ నాట్ మోర్ దెన్ 100 words వచ్చింది సార్ నాకు తెలియని. ఓకే, ఎందులో న్యూస్ పేపర్లకి? ది హిందూ న్యూస్ పేపర్ నుంచి అని లైన్ బై లైన్. ఐ యూస్ టు స్పెండ్ మోర్ దాన్ 5 hours అండి ఎవ్రీడే స్పెండ్ చేసేవాడిని. ఎడిటోరియల్స్ చదివి ఓవరాల్ గా మొత్తం అంటే పేపర్ మొత్తం చదివి ఎక్కడైతే మనకు రాని పదాలు రాని వర్డ్స్ అన్ని రాని ఇంపార్టెంట్ వర్డ్స్ అని నోట్ చేసుకోవడం, డిక్షనరీ దగ్గర పెట్టుకొని చదువుకోవడం. ఫస్ట్ 100 వచ్చాయి సార్. నేను చాలా అప్సెట్ అయ్యాను. కాకపోతే నేను చెప్పాను కదా, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ బిగినింగ్ స్టెప్ ఫర్ సక్సెస్ అన్నట్టు. నేను సెకండ్ డే స్టార్ట్ చేశా, ఇంకా తక్కువ వచ్చినాయి తెలియని పదాలు. అట్లా ఓవర్ ద పీరియడ్ ఒక 100 days తర్వాత నేను వెళ్తే నా తెలియని పదాలు ఒక 10-15, ఇప్పటికి కూడా నా తెలియని పదాలు 2-3 వస్తాయి. ఐ మస్ట్ హంబ్లీ యాక్సెప్ట్. అంటే అర్థం ఏంటిది అంటే యాజ్ ద గోయింగ్ గెట్స్ టఫ్ గెట్స్ గోయింగ్ అంటారు కదా అండి. మనం మన ప్రిపరేషన్ స్టాండర్డ్ పెంచుకుంటూ పోతా ఉంటే ఆబ్వియస్గా టఫ్నెస్ అనేది పోతుంది, దాన్ని ఎంజాయ్ చేస్తాం. నేను పిల్లలకు ఒకటే చెప్తానండి, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతా ఉంటారో ఇంగ్లీష్ మీద మీకు భయం పోవాలి అంటే యూ మస్ట్ రీడ్ ది హిందూ. ఎందుకంటే ఇదే ప్యాసేజ్ స్క్రీన్ మీద కనపడుతుంది, రెగ్యులర్ చదివేది అదే కదా, మీకు భయం పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాడు ఫస్ట్ బ్యాంక్ ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే ఇంగ్లీష్లో మనకు ప్యాసేజే ఇస్తాడు. ఆ చివరి నుంచి ఈ చివరి చదవాలంటే అదే 15 minutes వన్ టైం మనకు లేదండి. మీరు రెగ్యులర్గా చదువుతా ఉంటే మీకు కొన్ని లాజిక్స్ తెలుస్తాయి, సెంటెన్స్ ఫార్మేషన్ కూడా అలవాటు వస్తుంది. నేను ఇంకోటి గ్రామర్కి కూడా ది హిందూ రిఫర్ చేయమని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే ఆ సెంటెన్స్ అనేది మనకి ఎగ్జామ్లో న్యూస్ పేపర్ హెడ్డింగ్ రాసేటప్పుడు వాడు కంప్లీట్ టెన్స్ అనేది యూజ్ చేయరు, మీనింగ్ఫుల్గానే రాస్తారు. అక్కడ ఏ టెన్స్ రావాలి అనేది తర్వాత కింద లైన్లో చేస్తారు. ఓకే, సో దీనికి లింక్డ్గా సార్ మీరు అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి ప్రిపరేషన్కి వచ్చినప్పుడు చాలామంది, ఇప్పుడు కొంతమంది నేను స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ అంటే చాలామందికి అంటే రూరల్ నుంచి వచ్చే స్టూడెంట్స్, మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, బ్యాంక్ ఎగ్జామ్ జోలికి వెళ్ళాము, ఎస్ఎస్సి వాటి మీ ఇంగ్లీషు కొంచెం టఫ్, అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంటారు. ఎక్స్క్లూజివ్గా అలాంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అనే కన్నా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి నా తెలుగు మీడియం మీకు తెలియ ఉంటుంది కదా, మనకి అంత ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద అంత అంత నేను చెప్పాను కదా సార్. కాకపోతే అంత దాని మీద అంత హోల్డ్ ఉండకపోవచ్చు, అంత గ్రిప్ దొరకపోవచ్చు ఇంగ్లీష్ మీద. కాకపోతే నా స్పెషల్ ఇంట్రెస్ట్తో నేను ఇంగ్లీష్ మీద గ్రిప్ తెచ్చుకున్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ మై టీచర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ ఎవరైతే మనకు కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్స్, ఎస్ఎస్సి వాళ్ళు ప్రిఫర్ చేయకుండా ఓన్లీ స్టేట్ గవర్నమెంట్లో దట్టు ఎస్ఐ కానిస్టేబుల్ వీటి మీద పట్టడానికి కారణం ఏంటిది అంటే ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ అండి. ఆబ్వియస్లీ మీరు ఏందో పాయింట్ ఇదే అనుకుంటున్నా, ఇదేనా మీరు అడిగింది? అంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది పోవాలండి 100%. మీకు ఎప్పుడు పోద్దంటే అండి పాయింట్ 1, మీరు చూజ్ చేసుకునే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఆ భయాన్ని పోగొట్టగలగాలి. స్టూడెంట్కి తెలియదండి ఇంగ్లీష్ ఇంత బాగుంటుంది అనేది చెప్పేది. ఇప్పుడు నేను హోటల్కి వెళ్తాను, బిర్యానీ తింటాను సార్, ఎక్కడ ఎంత బాగుంటుంది నాకే తెలిసి తిన్న తర్వాత తెలుస్తుంది. అంటే వండేవాడు నాకు చెప్పాలి కదా సార్, ఇండియా నాకు చెప్తున్నట్టే కదా. సో ఇన్స్టిట్యూట్ మంచి చూజ్ చేసుకోవాలి, ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుండాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాబట్టి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంతవరకు వాళ్ళకు నేర్పి సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవును సార్, మీరు అన్నది కరెక్ట్. ఇంకో చిన్న పాయింట్ యాడ్ చేస్తాను నేను. ఒక ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పిల్లలకి తనకు తెలిసిన సబ్జెక్ట్ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలకి ఎంతవరకు అవసరమో, ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎంతమంది అవసరమో అంతవరకు లిమిటెడ్గా నేర్పించేసి, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా అంతవరకు వాళ్ళకి నేర్పించేసి ప్రశాంతంగా వాళ్ళకి లైఫ్లో సెటిల్ చేస్తే చాలు. ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు అకాడమిక్స్లో చెప్పినా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చెప్పినా, అంటే మనకు వచ్చింది మొత్తం చెప్పొద్దు పిల్లలకి. ఇప్పుడు వానికి ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను రీజనింగ్ అయితే ఏదైతే చెప్పాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేస్తే అయిపోతుంది. ఎస్ఎస్సికి స్టేట్ ఎగ్జామ్స్ ఏదైనా ఆ లెవెల్లో చెప్తే చాలు. అంటే వానికి అర్థమయ్యేది ఇంపార్టెంట్, మనకి క్లియర్గా అర్థమైతే చాలు. ఇంకా మనకు వచ్చినంత మొత్తం చెప్పేసినామంటే కూడా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అండి. ఇంకోటి భయం పెరిగిపోతుంది. ఇంకోటి సార్ మీరు అలా చెప్పారు కాబట్టి ఈ పాయింట్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాను. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఈజీ ఎగ్జామ్స్ సార్, చాలా ఈజీ. మన ఓన్లీ ఇంగ్లీష్ అనే భయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పోయి పోం. అది బ్యాంకు కానీ ఎస్ఎస్సి కానీ సార్. మీరు చూడండి ఎస్ఎస్సి వేకెన్సీస్
ఎన్ని మీరు చూడండి అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీంతో డిపార్ట్మెంట్స్ లో. పాటు అదే చాలా మందికి అంటే మన సైడ్ ఇప్పుడు నార్త్ లో చాలా మంది రాస్తారు సార్. అదే 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 పాయింట్. ఐటీఐ 10th నుంచి స్టార్ట్ చేస్తారు. మన సైడ్ ఇప్పుడు ఎస్ఎస్సి ఇప్పుడు జీడీ 32,000 వేకెన్సీస్, రైల్వే గ్రూప్ డి 32,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్సిలో దేంట్లో చూసుకున్నా ఇప్పుడు రీసెంట్గా అన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. రైల్వేలో అన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. బ్యాంక్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తుంది. మన వాళ్ళు మన స్టేట్లో కొన్నిసార్లు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మరీ ఎక్కువ నెంబర్ ఏమి ఉండకపోవచ్చు, బట్ వచ్చిన వాటికి కొంచెం లాంగ్ పీరియడ్లో వస్తూ ఉంటాయి. వాటి కోసం వెయిట్ చేసినట్టుగా దీంట్లో కోసం చూడ పెద్ద అవగాహన కూడా చాలా మందికి ఉండదు. అంటే నాకున్న దానికి దాని ప్రకారం. అవును సార్, నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము సిఐఎస్ఎఫ్ సెలెక్ట్ అయినప్పుడు సార్ ఎస్ఐకి సదర్న్ రీజియన్ లో నేను ముగ్గురు సెలెక్ట్ అయ్యాను సార్. సిఐఎస్ఎఫ్ కి హండ్రెడ్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, 300-400 వేకెన్సీస్ లో సదర్న్ రీజియన్ నుంచి ముగ్గురు అంటే నేను చాలా అప్సెట్ అయ్యా. అంటే ఎంత సింపుల్ ఎగ్జామ్ ఎందుకు వదిలేసుకున్నారని చెప్తే నాకు అర్థమైంది ఏంటి అంటే ఇంగ్లీష్ చెప్తాను కదా, భయపడుతున్నారు పిల్లలు. ఫస్ట్ ఆ భయాన్ని వదిలేసేయాలండి. భయాన్ని వదిలేసి ఫస్ట్ ఆఫ్ సిలబస్ చూడండి, సిలబస్లో ఏమేమి క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి, ఆ క్వశ్చన్ తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఒక మంచి ఫ్యాకల్టీని చూస్ చేసుకోండి. నేనేం చెప్తానంటే సార్, మీరు ఒకసారి సిలబస్ చూసిన తర్వాత మీకు అవగాహన వస్తుంది. కొన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా సాల్వ్ చేయండి. స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయో మీకు తెలియదు. వాళ్ళు వచ్చినా కంప్లీట్గా అవుతలేదు, టైం టేకింగ్ ప్రాసెస్ సార్ అది. నేను 2015 ఆ టైంలో ఒక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఎస్ఎస్బికి మన టెక్నికల్ వాళ్ళకి ఉంటుంది అనమాట పోస్టింగ్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకి. దానికి ఆల్ ఓవర్ ఇండియాలో అప్లై చేస్తారు. ఫస్ట్ లెవెల్ సెలెక్ట్ అయిపోయినాం. అక్కడ ఏదో స్క్రీనింగ్ టెస్ట్ అవి జరిగినాయి. అప్పుడు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది రీజనింగ్ మీద, అందులో రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో క్లియర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళలో మళ్ళీ అంటే ఆల్మోస్ట్ వచ్చిన అందరిలో ఒక 56 మెంబర్స్ ఫస్ట్ లెవెల్ షార్ట్ లిస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళకి పిలిచినప్పుడు వాళ్ళు పేరు వైజ్గా పిలిచి ఏరియా వైజ్గా పిలుస్తున్నారు. మొత్తం తెలుగు నుంచి 4 ఏమున్నారు సార్, అంతే. మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం కలిపి నేను ఒకరిని. మళ్ళీ ఆ మొత్తం దాంట్లో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అక్కడ ఒక 5 days జరుగుతుంది ఇంటర్వ్యూ. అంటే డిఫరెంట్ ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. ఫిజికల్, గ్రూప్ డిస్కషను, కమ్యూనికేషన్స్, అన్ని టెస్ట్ చేస్తారు. ఆ 5 days అక్కడే ఉన్నాము. నాది భోపాల్లో పడింది. లాస్ట్కి ఒక అతను సెలెక్ట్ అయ్యిండు. తెలుగు కాదు, ఇంకా మొత్తం సెలెక్ట్ అయింది ఒక క్యాండిడేట్, అంటే మా మొత్తం బ్యాచ్లో. మిగతా ఉన్న వాళ్ళందరూ నార్త్ వాళ్ళే ఉంటారు. సెంట్రల్ ఎగ్జామ్ చాలా మంది బోరు, అదే మన పిల్లలకి అవగాహన ఉండదు, పోరు. అదొకటి సార్. ఫైనల్గా ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఏ విధంగా ఫోకస్ చేయాలి, అంటే కన్సిస్టెంట్గా ఉండాలి అని అంటే, ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాలని అంటే, అది సబ్జెక్ట్ వైజ్గా అయినా చెప్పండి, ఓవరాల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయినా చెప్పండి. సో కంప్లీట్గా వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే లాంగ్ టర్మ్లో వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది 2-3 months ప్రిపేర్ అవుతుంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక 6 months, 1 year అనేది మినిమం అవసరం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కాంపిటేటివ్లోకి రాబోయే వాళ్ళ కోసం, ఆల్రెడీ వచ్చిన వాళ్ళంటే ఓకే ఇప్పుడు ప్రిపేర్ స్టార్ట్ చేద్దాము, రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకు, ఇలాంటి ఫియర్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేయాలా వద్దా ఇట్లాంటి చేసే వాళ్ళకి, సో క్లియర్ కట్గా A to Z కొన్ని పాయింట్స్ చెప్పండి, ఒక 4-5 మీరు చెప్పిన దానికి కొంచెం ఎడిషనల్ కూడా చెప్తాను. ఫస్ట్ అదే చెప్తాను ఏంటంటే అండి, మనం సాధారణంగా మన దగ్గర ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని అంటే, డిగ్రీ అయిపోవాలి ఫస్ట్, తర్వాత పీజీ చేయాలి, తర్వాత జాబ్ ట్రయల్స్ చేయాలి, తర్వాత ఏమి అర్థం కాక కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఇది చాలా మంది మెంటాలిటీ ఉన్నది. ఎవరిదో ఎందుకు నాది అట్లాంటిది, జనరల్గా జరిగేది ఇది. నేను నార్త్ ఇండియన్ నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కొన్ని ఎగ్జామ్స్కి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అండి, వాడు ఫస్ట్లో మైండ్లో పెట్టుకుంటాడు, ఇంటర్మీడియట్ అయిపోయి ఫస్ట్ నేను 100% గవర్నమెంట్ ఎగ్జామే క్లియర్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ అని మైండ్లో పెట్టుకుంటాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే అండి, కోచింగ్ సెంటర్ దగ్గరగా ఉండే ఏదో డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతాడు. అది నడుస్తూనే ఉంటుంది. ఈ లోపు డిగ్రీ అయిపోయే లోపల మంచి ప్రిపరేషన్లో వాడు ముందుకు వెళ్ళిపోతాడు. ఫస్ట్ అటెంప్ట్లోనో సెకండ్ అటెంప్ట్లోనో క్లియర్ చేసేస్తాడు. ఎంగేజ్లో సర్వీసెస్లోకి వెళ్ళిపోతాడు, ప్రమోషన్ ఎక్కడికి వెళ్ళిపోతాడు. మనదంతా ఆల్మోస్ట్ ఆపోజిట్గా ఉంది సార్. ఇప్పుడు మనకు కొన్ని డిగ్రీ ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు వచ్చాయి మన సైడ్. మనప్పుడు అంత అవగాహన అసలు లేవు సార్. అదే చెప్పేది, ఇప్పుడు వచ్చినాయి. బట్ ఇప్పుడు వచ్చినాయి కానీ ఎక్స్క్లూజివ్ అట్లా ఉన్న కాలేజీలు, స్కూళ్ళలో వాళ్ళకు కొంచెం ఐఏఎస్ మీద అవగాహన పెరుగుతుంది. కానీ మిగతా వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు రూరల్లో ఉన్న వాళ్ళకి అట్లాంటి ఫెసిలిటీ లేదు. మేబీ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కొంచెం సిటీస్లో, హైదరాబాద్ ప్లేస్లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా సార్ ఇప్పుడు మనకి అంటే మన కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు డిగ్రీ ప్లస్ గ్రూప్ 1 అని, డిగ్రీ ప్లస్ బ్యాంక్ అని కూడా కొన్ని అవి ఇప్పుడు కొంచెం ఇప్పుడు స్టార్ట్ అయినాయి. డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కూడా స్టార్ట్ చేశారు కొన్ని ప్లేసెస్ లో స్టార్ట్ అయినాయి. బట్ అందరికైతే ఆ ఫెసిలిటీ లేదు. అయితే నేనేమంటానంటే అండి, ఆ ఫెసిలిటీ ఒకప్పుడు లేనప్పుడు సఫర్ అయ్యాం మనం. ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు అలా అని చెప్పేసి అదే కాలేజీలో ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వని రూల్ ఏం లేదు. మైండ్లో మనకు ఆలోచన ఉన్నప్పుడు
ప్రిపరేషన్ అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అవును. ఇప్పుడు ఎందుకంటే అండి మనకి ఇప్పుడు నేను ఎఫ్ఆర్ఓ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఫాస్ట్ రేంజ్ది ఉమ్, నాకు డిగ్రీలో 61% వచ్చిందండి బీటెక్లో. ఉమ్, నాకన్నా తక్కువ 45% వచ్చిన అతను కూడా సెలెక్ట్ అయ్యారు, జాబ్ కూడా చేస్తాడు అనుకుంటాను. Okay. అంటే అర్థం ఏంటిది అంటే మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు డిగ్రీ ఈజ్ ఎనఫ్, అంతే. పర్సంటేజ్ అవసరం పర్సంటేజ్ లేదు. కూడా పాస్ అంటే అయ్యి ఉండాలి. మినిమం pass అయ్యి నాలెడ్జ్ తో మనం మంచిగా పర్సంటేజ్ సెలెక్ట్ తెచ్చుకొని ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ రాసినా సరే మన 60 మినిమం వస్తుంది Hmm. కాబట్టి దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ఉమ్, కోచింగ్ సైడ్ టర్న్ అవుతాం మంచిది. ఓకే. అదే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏంటంటే అండి మనం ప్రిపరేషన్ ఎప్పుడు కూడా జనరలైజ్డ్గా ఉండకూడదు అండి. అంటే నేను ఎందుకంటానంటే ఇప్పుడు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే వేకెన్సీ అవును. పడతా ఉంటుంది. అవును. దానికి అందరు ఎలిజిబుల్ కాదు కదా సార్. అవును. మీరు నేను ఎలిజిబుల్ కాదు. ఎవరు అవును. ఎలిజిబుల్? ఎవరైతే డిగ్రీలో స్టాటిస్టిక్స్ చేశారో వాళ్ళు మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ మాత్రమే అవుతారు. నేను ఒక ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేసినప్పుడు పిల్లోడికి చెప్పేది బాగుంటుంది, Hmm. మీరు ఒకసారి కుదిరితే కోర్స్ చేయమని చెప్తే అతను కోర్స్ చేసి 3-4 ఇయర్స్ తర్వాత నాకు ఫోన్ చేశాడు, ఉమ్, సార్ మీరు చెప్పారు నేను స్టాటిస్టిక్స్లో డిగ్రీ చేసి జాబ్ కొట్టాను సార్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే. అంటే కొంతమంది చాలా ఇంట్రెస్టెడ్గా తీసుకుంటా ఉంటారు. అవును. యువర్ క్వాలిఫికేషన్ మస్ట్ బి స్పెసిఫిక్ అవును. అండ్ యూనిక్ ఆల్సో. ఉమ్, నీ డిగ్రీ మీ డిగ్రీ నా డిగ్రీ జనరల్గా ఉంటే అన్ని ఎగ్జామ్స్ మన కాంపిటేటివ్ ప్రిపరేషన్ వర్కౌట్ అవ్వదు. ఉమ్, స్పెషల్ కోర్సెస్ చేసుకోవాల్సి వస్తుంది అండి. ప్రిపరేషన్ ఎట్లా 2-3 ఇయర్స్ పడుతుంది. అవును. నేనేం సలహా ఇస్తానంటే మన వాళ్ళకి వ్యూవర్స్ అందరికీ కూడా ఉమ్, డిస్టెన్స్ మూల డిఫరెంట్ కోర్సెస్ ట్రై చేయండి, చేసుకోవచ్చు. చేసుకోండి. మీకు కోచింగ్ అయిపోయే లోపల స్పెషల్ క్వాలిఫికేషన్స్ లైక్ లైబ్రరీ సైన్స్లో డిగ్రీ మాస్టర్స్ చేయడము, ఉమ్, ఇంకా వేరే కోర్సెస్ ఏమన్నా అంటే మనకి బయట నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా సార్, దాని తగ్గట్టు మనకు తెలిసి ఐడియా వస్తుంది. ఉమ్, ఆ క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేసుకోవడం వీళ్ళు చేస్తా ఉన్నారు అనుకోండి, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఉమ్, నేను ఎందుకు చెప్తానంటే బీటెక్ ట్రిపుల్ చేసిన వాళ్ళని చాలా మంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఉమ్, అదే ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ కోర్సులలో లైన్మెన్ జాబ్లలో జాబులు చేసుకుంటా ఉన్నారు. ఉమ్. కారణం ఏంటంటే అండి స్పెసిఫిక్ అనమాట. బీటెక్ ట్రిపుల్ అంటే మాది బీటెక్ ట్రిపుల్ వాళ్ళు కూడా చాలా నేను జనరల్ గా అంటున్నాను సార్, ఎవరే కాదు సార్, మా ఫ్రెండే ఉన్నాడు. అదే అంటున్నా. మా అంటే friend- చాలా మంది ఉన్నారు సార్. అవును అంటే సార్. వేకెన్సీస్ లేకపోవడం, క్లారిటీ లేకపోవడం, అవును, అవును. ఏదో నేను ఎందుకంటున్నా అంటే అండి మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీ బట్టి కూడా మనం మూవ్ అవుతూ ఉండాలి. దాని తగ్గట్టు అయితేనే మనకు వర్కౌట్ అవుతుంది. అవును. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే సింపుల్ కోర్సెస్ చేసుకునే వాళ్ళు మంచి లైఫ్లో సెటిల్ అవుతూ ఉంటారు. ఆ మధ్యలో దాదాపు 500 వేకెన్సీస్ పడ్డాయి లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు. ఎంతమంది ఉన్నారు లైబ్రరీ సైన్స్ చేసిన లేరు. వాళ్ళు? అంతే, నేనే చేయలేదండి, నేను చాలా స్పెషలైజ్డ్ బాధపడ్డాను. దాని మీద చాలా తక్కువ మంది ఉంటారు అప్పుడు available మనం ఏం ఉండేది. చేయాలి సార్, మన ప్రిపరేషన్ దాని తగ్గట్టు నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోవాలని చెప్పట్లేదు కానీ ఉమ్, సేఫ్ సైడ్ ఉండాలి అంటే స్పెషల్ కోర్సెస్ కూడా చేయండి అని చెప్తున్నాను సార్. ఓకే. ఇంకా కోర్ట్స్ లోను తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో సార్ స్టెనోగ్రఫీ, షార్ట్ హ్యాండ్, స్టెనోగ్రాఫర్. టైపింగ్ సార్, అవును. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. సెంట్రల్ గవర్నమెంట్ లో గ్రూప్ సి గ్రూప్ డి వేకెన్సీస్ ఎన్ని పడుతున్నాయి స్టెనోగ్రఫీ. స్టెనోగ్రఫీ కంపల్సరీ, టైపింగ్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్, ఇంకా అవును. వాళ్ళకి కంపల్సరీ ఉండాలి. అంటే అర్థమైంది, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే డిగ్రీలో యూజ్ అవ్వదు. అవును. నువ్వు ఎస్ఎస్సి మార్క్స్ ఎన్ని తెచ్చుకున్నా యూజ్ అవ్వదు. ఓన్లీ ఏం కావాలి మనకి స్పెషల్ క్వాలిఫికేషన్ స్టెనోగ్రఫీ షార్ట్ హ్యాండ్ ప్లస్ టైపింగ్ ప్లస్ షార్ట్ హ్యాండ్ రావాలి. అవును. ట్రై చేయొచ్చండి, డైలీ 1 అవరే కదా. ఎట్లా Hmm. ప్రిపరేషన్ మనకి అట్లా తెలిసిపోయింది కదా, 3-4 ఇయర్స్ ఈజీగా పడుతుంది. అవును. సో నేనేమంటానంటే ఈ స్పెషల్ కోర్సెస్ నేర్చుకోండి, ఓకే. స్కిల్స్ అక్వైర్ చేసుకొని ఈజీగా సెలెక్ట్ అవుతారు. ఓకే సార్. మేము లైఫ్లో ఇలా సఫర్ అయ్యాం కాబట్టి మీరు అవ్వకూడదని నేను ఓకే చెప్తున్నాను. సార్. సార్ ఫైనల్ వర్డ్స్ అంటే మీ కంప్లీట్ ప్రిపరేషన్, మీ కంప్లీట్ లైఫ్ జర్నీ ఇప్పటి వరకు స్టూడెంట్స్కి ఏదైనా మంచి మోటివేషన్ పాయింట్స్ కానీ, గైడెన్స్ పాయింట్స్ కానీ ఒక 3 పాయింట్స్ చెప్పండి. ఓకే సార్, ఓవరాల్ సమ్మరీలా చెప్తాను. ఓవరాల్ సమ్మరీ లాగా. ఫస్ట్ సార్ నేనేం చెప్తానంటే ఫస్ట్ పాయింట్, కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఒక వ్యసనం. దీంట్లో రావాలనుకున్నప్పుడు కీడెంచే రావాలి. యూ మస్ట్ బి ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. Worst. కాబట్టి వర్స్ట్గా ప్రిపేర్ అయ్యారండి, Hmm. డూ యువర్ హార్డ్ వర్క్ అంతే. ఎందుకంటే ఏం జరిగిద్దని మన Best చేతిలో work. లేదండి. అది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ వన్ ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ కంప్లీట్ క్లారిటీ అబౌట్ ద ఎగ్జామ్ అండి. Exam. ఒక్కొక్క ఎగ్జామ్ ఒక సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది, సిలబస్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి. అది దిగేటప్పుడు కంపల్సరీ చూసుకొని దాంట్లో complete దిగాల్సి వస్తుంది. తీసుకోవాలి. అవును. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అని ఎప్పుడు చేసుకోవద్దు. Hmm. స్టాండర్డ్ బుక్స్, స్టాండర్డ్ ఫ్యాకల్టీని ఫాలో కాండి. వాళ్ళు. థర్డ్ వన్ ఏమంటానంటే అండి మన లైఫ్లో ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. డిస్కరేజ్ చేసిన ప్రతిసారి మనం డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. Hmm. ఎందుకని చెప్పాను కదా, ఫెయిల్యూర్స్ అనేవి కూడా సక్సెస్లో పార్ట్ కాబట్టి వాళ్ళు తిట్టినప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గానే తీసుకోండి, చేసి చూపించండి. పాజిటివ్గానే కన్సిడర్ చేయండి, ఏం కాదు. ఎందుకంటే అందరూ మనల్ని ఎంకరేజ్ ఏం చేయరు, కొంతమంది డిస్కరేజ్ కూడా చేస్తారు. అవును. ఎవరో కాదు, ఒక్కోసారి మనల్ని మనమే డిస్కరేజ్ చేసుకుంటాం. అవును. అది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మన బెస్ట్ ఫ్రెండ్ మనమే, Hmm. అర్థమైందండి. ఎనిమి కూడా మనమే కాబట్టి మనలోని మంచి మనకి బెస్ట్ ఫ్రెండ్లా కనిపిస్తుంది కాబట్టి మనల్ని మనమే డిమోటివేట్ అవుతాం కాబట్టి డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, పాజిటివ్గా ఉండండి. నాకు ఒక చిన్న కోరిక ఒకటి ఉందండి, ఎవరైతే వ్యూవర్స్ ఈ టర్నింగ్ పాయింట్ అంజూస్ అకాడమీ టర్నింగ్ పాయింట్ చూస్తున్నారో మీరు కూడా ఏదో ఒక రోజు
ఇక్కడ తీసుకున్న ఇన్పుట్స్ నుంచి కెరియర్లో మంచి ఎగ్జామ్స్ క్లియర్ చేసి మంచి సెలెక్ట్ అయ్యి ఇదే పొజిషన్కి వచ్చి చాలా మందికి యూజ్ అయ్యే విధంగా మీ మెసేజ్ ఇవ్వాలని, మీ ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అంజూస్ అకాడమీ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఇచ్చారు. అంటే ఇందులో నుంచి డెఫినెట్గా ఒక్క స్టూడెంట్కి యూజ్ అయినా కూడా సో వీఆర్ హ్యాపీ. సో గైస్ మీరు చూసారు కదా, అంటే కంప్లీట్గా సార్ దగ్గర ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి అందులో. బట్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని 3 ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి సో స్టార్టింగ్ చేసిన ఆ ఫండమెంటల్ ఏదైతే ఆ గైడెన్స్ కానీ, ఆ కోచింగ్ కానీ, ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా యూజ్ అయింది. సో మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు 100% కన్సిస్టెంట్గా ఒక 1 year వరకు అయితే కంపల్సరీ స్టాండర్డ్గా ప్రిపరేషన్ చేస్తే 100% ఎప్పుడో ఒకసారి జాబ్ అయితే పక్కా వస్తుంది. చెప్పండి సార్, యాడ్ చేయండి. ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకోండి. మీరు విన్నారు కాబట్టి ఇందాక సేమ్ మీ కన్సర్న్ నా కన్సర్న్ కొన్ని మ్యాచ్ చేద్దాం. ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మన తెలుగు సదరన్ రీజన్ మెయిన్లీ మన తెలుగు పిల్లలు చాలామంది సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటో మంచిగా మనం మాట్లాడుకున్నాం కదా. సో మీ కన్సర్న్ అదే, నా కన్సర్న్ కూడా అదే ఉంది కదా. వీ విల్ డూ సంథింగ్ సార్. రైట్ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే చాలామంది సఫర్ అయ్యేది, ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ ఇంగ్లీష్ అన్నారు కదా. ఓన్లీ మన తెలుగు పిల్లలు ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి లాజిక్స్ ఇచ్చే విధంగా, సింపుల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసే విధంగా నా అనుభవం ఉపయోగించి, ఇటువైపు మీ అనుభవం ఉపయోగించి వీ విల్ డూ సంథింగ్. డెఫినెట్లీ సార్, స్టార్ట్ చేద్దాం. వెరీ సూన్ మనం ఒకసారి మన ఇద్దరం కొలాబరేట్ అవుదాం. మన వాళ్ళు యూజ్ అయ్యే విధంగా కూడా మంచి ప్లాన్ చేద్దాం సార్. ఆల్రెడీ ఇప్పుడు దీనికోసం ఏంటంటే డిఫరెంట్ రూరల్ ఏరియాస్ని టార్గెట్ చేస్తూ ఎక్స్క్లూజివ్గా డిగ్రీ కాలేజెస్ కానీ, ఇంటర్ కాలేజెస్లో కొంతవరకు ఫ్రీ అవేర్నెస్ సెషన్స్ కూడా ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తున్నాము. దాంతోపాటు డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా వర్కౌట్ చేద్దాం దీని మీద కూడా 100%. థ్యాంక్ యూ. అంటే అట్లాంటివి కూడా డెఫినెట్గా చాలామందికి యూజ్ అవుతాయి. సో మనం ఆల్రెడీ కొన్ని చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇంతకుముందు కూడా కొన్ని మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేసినాం. అంటే ఫ్రీ అవేర్నెస్ సెషన్ అంటే డిగ్రీ తర్వాత ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళొచ్చు, అంటే మనకు కొన్ని తెలిసి ఉండొచ్చు. నేను బీటెక్లో ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలే, అట్లాంటి సెషన్స్ కూడా జరగలేదు, నాకు తెలియకపోవచ్చు. లేదంటే అప్పుడు నా 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 పాయింట్ ఎట్లుండే అంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, నేను ఇంజనీరే అవ్వాలి. ఇంజనీర్ అవ్వాలంటే నాకున్న ఆప్షన్స్ అప్పుడు ఏఈలు, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ కూడా తెలియదు, ఒక ఏఈ ఒకటే అవేర్నెస్. సో అట్లాంటివి ఇప్పుడు మేము చాలా మందికి ఇస్తున్నాం, ఆల్రెడీ చాలా చేసినాం. బట్ ఇంకా కొన్ని అవేర్నెస్ సెషన్స్ ప్లాన్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ అయ్యారండి ఎప్పుడైనా? సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి అంటే పిల్లలు 10th క్లాస్ అని అడిగారు ఎవరైనా మిమ్మల్ని? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటారు సార్, అట్లా కూడా అడిగేవాళ్ళు. ఎస్ఎస్సి అంటే ఏందో కూడా తెలియదు. వరంగల్ వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు అడిగారు, నేను ఎస్ఎస్సి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేద్దాను వరంగల్ వెళ్ళినప్పుడు అడిగారు, ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అయినా సార్ అంటే కొంతమంది నిజంగా అవగాహన లేకపోవడం వల్ల కూడా మన వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ చాలా తక్కువ ఉన్నది. సో అవేర్నెస్ కూడా పెంచాలి. దాని తగ్గట్టు భయాన్ని కూడా పోగొట్టాలి. అంటే నాది బీటెక్ అయిపోయే వరకు తెలియదు ఇవన్నీ, అంటే ప్రిపేర్ అవుతారు ఇట్లా ఎగ్జామ్స్ ఇవన్నీ తెలియక ఓన్లీ మనం ఇంజనీరింగ్ చేసినాం, ఇంజనీర్ అవ్వాలి. మీరు దగ్గర నాలెడ్జ్ ఉందిలే కానీ ఆ నాలెడ్జ్ ని వేరే ఎగ్జామ్ డైవర్ట్ చేయలేకపోతున్నాం మనం. దాన్ని అటువైపు మనం కన్వర్ట్ చేయగలిగితే అక్కడ కూడా మనం సక్సెస్ అవ్వచ్చు అండి. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు నాలెడ్జ్ ఉందండి, తెలుగులో నాలెడ్జ్ అక్వైర్ చేసుకున్నాం, జస్ట్ ఇంగ్లీష్ బేసిక్స్ యాడ్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూజ్ అవుతుంది కదా. ఇంకోటి అప్పుడు మనం ప్రిపేర్ అయిన టైంకి ఇప్పుడు అంటే ఇప్పుడున్న అవేర్నెస్ సోర్సెస్కి చాలా ఎక్కువ ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి ఫోన్లో. కానీ దాన్ని యూజ్ చేసేది కూడా తరీగా మారిపోయింది. అంటే పిల్లలు అంటే ప్రాపర్గా యూజ్ చేసుకోవట్లేదు, వేరే వేరే వాటికి వాడుతుంటారు. ఫోన్ తీసిన అంటే ఇన్స్టా, ఫేస్బుక్ చూసుడు, లేదంటే యూట్యూబ్లో చూసుడు. ఎందుకంటే అక్కడ మీరు అన్నారు కదా యూట్యూబ్, ఇన్స్టా అని, అక్కడ పిల్లలకి ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆబ్వియస్లీ, కానీ అంటే ప్రాపర్గా వాడుకోవట్లేదు. నేను అదే చెప్తున్నాను, ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి వాడు యూట్యూబ్ వెళ్ళాడు. మనం ఈ ఇంగ్లీష్ కాన్సెప్ట్ ఏదైతే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో, దాని ఇంట్రెస్టింగ్ చెప్పగలిగాను యూట్యూబ్. ఇంట్రెస్టింగ్ గా ఉంటే 100% చాలా మంది చేసుకోవాలి ఉంటారు, దాన్ని చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. డెఫినెట్ గా సార్ మీరు చెప్పినట్టు డెఫినెట్ గా సో స్టూడెంట్స్ కి ఉపయోగపడే విధంగా మనం 100% చేద్దాం సార్. సో గైస్, ఈ ఎపిసోడ్ నుంచి మీ అందరికి యూజ్ అయ్యే విధంగా పాయింట్స్ అయితే మనం ఇస్తున్నాం. ఇది ఒకటే కాదు, అప్కమింగ్ డేస్ లో ఈ టర్నింగ్ పాయింట్ షోలో, అంటే సార్ మనం టర్నింగ్ పాయింట్ అని పెట్టింది కూడా పాయింట్ ఇదే. అంటే సో మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి డిఫరెంట్ టర్నింగ్ పాయింట్స్ ఉండొచ్చు. అట్లనే ఈ సక్సెస్ స్టోరీలో షేర్ చేసుకోవడానికి వచ్చిన పర్సన్స్, అంటే మేము స్టూడెంట్స్ ఇన్వైట్ చేస్తున్నాం, ఈవెన్ కొంతమంది మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, ఆల్రెడీ కొంచెం గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు, సో వాళ్ళ త్రూ చాలామంది క్లియర్ చేసిన వాళ్ళు ఇట్లా పిలుస్తున్నాం. అంటే సో ఈవెన్ స్టూడెంట్స్ని పిలుస్తున్నాం, సక్సెస్ అయిన వాళ్ళని,
కొంచెం మెంటార్ ఎవరైతే గైడెన్స్ ఇచ్చే ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళని కూడా పిలుస్తున్నాం. సో అన్ని రకాలుగా స్టూడెంట్స్‌కి మోటివేషన్, గైడెన్స్ అన్నీ దొరుకుతాయనేసి పిలుస్తున్నాం. సో ఈ టర్నింగ్ పాయింట్ టాక్ షో నుంచి డెఫినెట్‌గా ఎవరైతే ఈ షో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరికి డెఫినెట్‌గా యూజ్ అయ్యే పాయింట్స్ అప్‌కమింగ్ డేస్‌లో ఇంకా డిఫరెంట్ ఎపిసోడ్స్, డిఫరెంట్ పర్సన్స్‌ని మనం ఇన్వైట్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరికి ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ నేను నచ్చిందనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టిక్యులర్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఎవరైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. డెఫినెట్‌గా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.